హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సన్ అకాడమీ. ఈ డీకోడ్ నీట్లో భాగంగా మనం ఈ సెషన్లో డిస్కస్ చేస్తున్న టాపిక్ ఆస్కిలేషన్స్ అండ్ వేవ్స్. ఈ చాప్టర్కి సంబంధించిన పీవైక్యూస్ డిస్కస్ చేస్తున్నాము. అయితే జనరల్గా టెక్స్ట్ బుక్లో ఇది ఆస్కిలేషన్స్ అండ్ వేవ్స్ అనేవి డిఫరెంట్ టాపిక్స్గా ఉన్నాయి. అయితే నీట్ సిలబస్లో ఇవి రెండు క్లబ్ చేసి అడుగుతున్నారు. ఈ రెండు క్లబ్ చేసి అడగడంలో దీని ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది అంటే 3 questions per year ఉంది. ప్రతి ఇయర్ 3 questions దీని నుంచి తప్పనిసరిగా అడుగుతున్నారు. 2 కంపల్సరీ, ఒకటి అనేది లక్. కంపల్సరీ అది రిలేట్ చేస్తూ ఏదో ఒకటి అడుగుతున్నారు కాబట్టి మనం 3 questions అనుకోవచ్చు. అయితే ఈ చాప్టర్లను మనం స్కోరింగ్ చాప్టర్లుగా తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇవి కాన్సెప్ట్స్ ఇందులో గట్టిగా ఒక్కొక్క ఆస్కిలేషన్స్ నుంచి ఒక 5-6 వేవ్స్ నుంచి ఒక 5-6 కాన్సెప్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి కనుక మనం కాన్సెప్చువల్గా నేర్చుకొని ఆ ఫార్ములాని ట్రాన్స్ఫర్మేషన్ ఈజీగా చేయగలిగితే ఇవి ఈజీ స్కోరింగ్ టాపిక్స్ అనమాట. సో దీనిలో ఈ సంవత్సరం ఇచ్చిన సిలబస్ ఏంటి అంటే ఈ ఆస్కిలేషన్స్ చాప్టర్లో ఈ సంవత్సరం నీట్కున్న సిలబస్ ఏంటి అంటే టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ, డిస్ప్లేస్మెంట్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం, పీరియాడిక్ ఫంక్షన్, సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ ఇట్స్ ఈక్వేషన్, phase oscillations of a spring, restoring force and force constant, energy in SHM, kinetic and potential energy, simple pendulum, derivation of expression for the time period. ఇవి ఆస్కిలేషన్స్ టాపిక్ సంబంధించిన సిలబస్. అలాగే వేవ్ మోషన్కి సంబంధించినవి లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్వర్సివ్ వేవ్స్, వాటి డెఫినేషన్స్ మనకు తెలుసు. స్పీడ్ ఆఫ్ ట్రావెలింగ్ వేవ్, డిస్ప్లేస్మెంట్ రిలేషన్ ఫర్ ఎ ప్రోగ్రెసివ్ వేవ్, ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పోజిషన్ ఆఫ్ వేవ్స్, రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్స్, స్టాండింగ్ వేవ్స్ ఇన్ స్ట్రింగ్స్ అండ్ ఆర్గాన్ పైప్స్, ఫండమెంటల్ మోడ్ అండ్ హార్మోనిక్ బీట్స్. ఇవి స్థూలంగా ఉన్న సిలబస్. వీటిలో మనం నేర్చుకునే మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ అసలు వేవ్ ఈక్వేషన్ గురించి చూస్తాము. వేవ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ అని, అంటే ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి కనుక స్టార్ట్ అయితే ఇలా తీసుకుంటాం, లేదా y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ అని, అంటే మీన్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయితే ఇలాంటి ఈక్వేషన్ తీసుకుంటాము. ఇది జనరల్ ఈక్వేషన్. అయితే విత్ ఫేజ్తో మనం చెప్తున్నప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ ఫై అని జనరల్ ఈక్వేషన్ మనం రిప్రజెంట్ చేస్తాం. దీనిలో ఫై అంటే ఇనీషియల్ ఫేజ్ ఆర్ ఫేజ్ డిఫరెన్స్ అనొచ్చు. ఈ ఒమేగా టీ వచ్చి పీరియాడిక్ కాంపొనెంట్, అంటే టైం కాంపొనెంట్ విచ్ డిసైడ్స్ ద పీరియాడిసిటీ. ఇక్కడ ఏ అనేది యాంప్లిట్యూడ్, ఈ ఒమేగా అనేది యాంగులర్ ఫ్రీక్వెన్సీ. దీని నుంచి మనం ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π ఎఫ్ రాయొచ్చు, 2π న్యూ కూడా రాయొచ్చు. దీన్నే మనం 2π/t కూడా రాయొచ్చు. టీ అంటే ఏంటంటే టోటల్ టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ కావచ్చు, ఆస్కిలేషన్ కావచ్చు, ఫర్ వన్ ఆస్కిలేషన్. సో ఇది ఆ ఈక్వేషను. దీనిలో మనం జనరల్గా డిస్ప్లేస్మెంట్ రిలేషన్ తీసుకున్నట్లయితే x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ అని తీసుకొని దీని వెలాసిటీ అంటే dx/dt లేదా v ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఒమేగా సైన్ ఒమేగా టీ అని తీసుకోవచ్చు, విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ ప్లస్ π/2 కింద మనం రాసుకోవచ్చు, లేదా మైనస్ π/2 కింద తీసుకోవచ్చు. సో ఇట్లా π/2 ఫేజ్ డిఫరెన్స్తో ఉంటుంది వెలాసిటీ. అలాగే యాక్సలరేషన్ అంటే d2x/dt², డబల్ డెరివేటివ్ ఆఫ్ x విల్ బి displacement will be acceleration only. So d2x/dt² లేదా dv/dt which is equal to acceleration is also represented by a omega square cos omega t. దీన్ని మనం మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ అని రాసుకోవచ్చు, ఎందుకంటే ఎక్స్ అంటే ఏ కాస్ ఒమేగా టీ కాబట్టి. సో ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్ ఎట్ డిఫరెంట్ టైమ్స్ ఇచ్చారు. అదే ఇవే డిస్ప్లేస్మెంట్స్ని మనం వెలాసిటీకి లేదా యాక్సలరేషన్కి రిప్రజెంట్ చేస్తే ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు మనం ఏ కాస్ ఒమేగా టీ రాసుకుంటాం కదా, అలాగే v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ రాసుకోవచ్చు. యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు. అంటే ఇక్కడ xt, vt, at రిప్రజెంటేషను, ఇదేమో ఎక్స్, విఎక్స్ అండ్ ఏఎక్స్ రిప్రజెంటేషన్, అంటే యాంప్లిట్యూడ్తో లేదా డిస్ప్లేస్మెంట్తో రిలేట్ చేస్తూ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ కాంపోనెంట్స్ మనం రిప్రజెంట్ చేస్తాం దీనిలో. అలాగే ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్కి అపెండ్ చేస్తాం. మోస్ట్లీ వీటి మీదే అడుగుతున్నారు ఎక్కువగా, యాక్సలరేషన్, ఫ్రీక్వెన్సీ, ఎట్ పర్టికులర్ టైం, ఇవన్నీ అడుగుతున్నారు క్వశ్చన్స్లో. తర్వాత రెస్టోరింగ్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్గా మనం రిప్రజెంట్ చేయొచ్చు. అయితే ఈ కే అంటే ఏంటంటే జనరల్గా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎంఏ రాస్తాం, కానీ ఎంఏ అంటే ఏంటి, ఎం ఇంటూ ఏ అంటే మైనస్ ఒమేగా స్క్వేర్ ఏ కాస్ ఒమేగా టీ, ప్రస్తుతానికి అలా తీసుకుందాం.
సో దీనిలో మనకి ఆ కే రిప్రజెంటేషన్ ఏమవుతుందంటే కే ఎక్స్గా రాస్తున్నాం కదా, సో అక్కడ రిప్రజెంటేషన్ కే ఈజ్ ఈక్వల్ టు ఎం ఒమేగా స్క్వేర్ కింద తీసుకోవచ్చు. దీన్ని రెస్టోరింగ్ కాన్స్టెంట్, రెస్టోరింగ్ ఫోర్స్ కాన్స్టెంట్ తీసుకోవచ్చు. ఇది రెస్టోరింగ్ ఫోర్స్గా తీసుకోవచ్చు. అయితే ఈ కే వాల్యూ ఇలా ఉంటే ఈ కేని మనం కే బై ఎం ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ని నేను 2π/t హోల్ స్క్వేర్గా రాస్తాను. సో స్క్వేర్ రూట్ తీసుకున్నట్లయితే 2π/t ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కే బై ఎం రాయొచ్చు. మనకి దీని నుంచి టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్ టు 2π√m/kగా రిప్రజెంట్ చేయొచ్చు. ఇది టైం పీరియడ్ వెన్ యూ ఆర్ రిప్రజెంటింగ్ విత్ రెస్టోరింగ్ కాన్స్టెంట్. ఇది మనం ఒక స్టేషనరీ మాస్ సిస్టమ్ని స్ప్రింగ్తో ఇలా కనెక్ట్ చేసి ఆసిలేట్ చేసినప్పుడు కూడా మనం సేమ్ ఆసిలేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాటి టైం పీరియడ్స్ ఇవన్నీ ఇక్కడ మనం కనుక్కోవచ్చు అనమాట. దీని తర్వాత మనం చెప్పేది ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. సింపుల్ హార్మోనిక్ మోషన్లో తిరుగుతున్న ఆబ్జెక్ట్ యొక్క ఎనర్జీ ఎలా ఉంటుందనేది. ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ చూద్దాం. కైనెటిక్ ఎనర్జీ కే ఈజ్ ఈక్వల్ టు ½ mv², దట్ ఈజ్ ఈక్వల్ టు ½ m. v అంటే మనం ఇందాక డిస్ప్లేస్మెంట్ ఎక్స్ప్రెషన్లో ω√a² - x² తీసుకున్నాం కదా, ఇది హోల్ స్క్వేర్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ½ m⍵². స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ a² - x² తీసుకోవచ్చు. లేదా ఇది ½ k × a² - x² అనేది kinetic energy of a particle which is executing simple harmonic motion at some displacement. అలాగే మనకి పొటెన్షియల్ ఎనర్జీ PE ఈజ్ ఈక్వల్ టు ½ kx² అవుతుంది at any position while oscillating or while making simple harmonic motion. పొటెన్షియల్ ఎనర్జీ ఇది అవుతుంది. సో టోటల్ ఎనర్జీ TE ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ రెండు సమ్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ½ kA². అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తున్న పార్టికల్ అట్ ఎనీ మూమెంట్ మీరు కనుక టోటల్ ఎనర్జీ తీసుకున్నట్లయితే ఆ ఎనర్జీకి వాల్యూ ½ kA² అవుతుంది. ఓకే, దీని తర్వాత మనం డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్ సింపుల్ పెండులం యొక్క ఆసిలేషన్స్ ఎలా ఉంటాయి. ఇది కూడా SHHMని డిస్ప్లే చేస్తుంది. అయితే దీనిలో ఉన్న క్వాంటిటీస్ మనం ఎలా చదవాలి అంటే, సో వన్స్ ఒకవేళ ఈ బాబ్ అనేది ఎక్స్ట్రీమ్ ఎండ్కి రీచ్ అయినప్పుడు దీని డౌన్వర్డ్ ఫోర్స్ mg ఉన్నట్లయితే ఈ ఫోర్స్ని రిజాల్వ్ చేసినట్లయితే ఇది mg cos θ, ఇది వచ్చేసి mg sin θ. ఓకే, సో mg cos θ ఇందులో ఉన్న టెన్షనల్ ఫోర్స్ని కౌంటర్ చేస్తుంది. ఈ mg sin θ ఆసిలేషన్ చేయడానికి రెస్టోరింగ్ ఫోర్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఈ రెస్టోరింగ్ ఫోర్స్ mg sin θ అనేది ఆసిలేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దట్ మీన్స్ F ఈజ్ ఈక్వల్ టు -mg sin θ అనేది ఒక రెస్టోరింగ్ ఫోర్స్ లాగా మనకి ఈ ఆసిలేషన్ జరగడానికి అది ఉపయోగపడుతుంది. సో ఇది F ఈజ్ ఈక్వల్ టు -mg sin θ. మరి ఇది కర్వ్డ్ పాత్లో ఉంది కదా, కర్వ్డ్ పాత్లో ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ సమ్ టార్క్ని ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు r క్రాస్ f. ఇక్కడ r ప్లేస్లో లెంత్ ఆఫ్ ద పెండులం L ఈజ్ ఈక్వల్ టు L దెన్ తీసుకోవచ్చు మనం. L ఇంటూ F అంటే -mg sin θ విచ్ ఈజ్ ఈక్వల్ టు -mgl sin θ అనేది టార్క్ యాక్టింగ్ ఆన్ దట్ పెండులం. అయితే పెండులం టార్క్ మనం రొటేషనల్ మెకానిక్స్లో తీసుకున్నట్లయితే I ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -mgl. థీటా సింపుల్ కాబట్టి సింపుల్ థీటా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ యాక్సలరేషన్ ఆల్ఫా అంటే రేడియల్ యాక్సలరేషన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -mgl/i ఇంటూ థీటాగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే థీటా ఈజ్ వెరీ వెరీ స్మాల్ ఉంటుంది, అందుకని మనం sin θ ఈజ్ సిమిలర్ టు థీటా అని తీసుకోవచ్చు. సో ఇది మనకి యాక్సలరేషన్, రొటేషనల్ యాక్సలరేషన్. ఇది మనకి మనం ఎలా అయితే లీనియర్ కాంపోనెంట్స్ లీనియర్ వెలాసిటీస్ లీనియర్ యాక్సలరేషన్ మనం రొటేషనల్ వెలాసిటీ లైక్ ఒమేగా ఆర్ యాక్సలరేషన్ ఆల్ఫాతో ఎలా అయితే కంపేర్ చేస్తామో సర్క్యులర్ మోషన్లో, ఇక్కడ వాటిని కనుక మనం కంపేర్ చేసినట్లయితే మనకి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ω² θ వస్తుంది. సో ఇది మనం కంపేర్ చేస్తే ω² ఈజ్ ఈక్వల్ టు mgl/i. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ mgl/iగా తీసుకోవచ్చు. ఒమేగా అంటే 2π/t విచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ mgl/i. i అంటే ఏంటి? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఏదన్నా మాస్డ్ ఆబ్జెక్ట్ m అనే మాస్డ్ ఆబ్జెక్టు ఇలా ఒక రొటేషనల్ పాత్లో తిరుగుతున్నప్పుడు దాని మీద యాక్ట్ అవుతున్న మూమెంట్ ఆఫ్ ఇనర్షియా i ఈజ్ ఈక్వల్ టు ml² అవుతుంది. సో ఇది i సబ్స్టిట్యూట్ చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ mgl/ml². L ఎందుకంటే లెంత్ ఆఫ్ ద పెండులం. సో ఒక LL క్యాన్సిల్, MM క్యాన్సిల్.
సో ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు 2π√L/z అనేది టైం పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండ్యులమ్ మీద మనకు అర్థమవుతుంది. దీని మీద మనం ఎన్నో ప్రాక్టికల్స్ కూడా చేస్తాము. సో ఇది టైం పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండ్యులమ్. సో ఇది మనకి ఆసిలేషన్స్ సంబంధించిన కాన్సెప్ట్స్. ఈ టాపిక్స్ మీద డిసైడ్ అయ్యి మనకి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది నీట్లో. మనం ఈ పీవైక్యూస్ చూస్తున్నప్పుడు ఏ కాన్సెప్ట్ వాడి చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనకి వేవ్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ వేవ్స్ కాన్సెప్ట్లో మనకి ఫస్ట్ మనం అటైన్ అయ్యేది ఏంటంటే వేవ్ ఈక్వేషన్ y ఆఫ్ xt ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ కావచ్చు, కాస్ కావచ్చు, సైన్ ωt ప్లస్ kx ప్లస్ ఫైగా మనం తీసుకోవచ్చు. ఫై అనేది ఇనిషియల్ ఫేజ్ ఆర్ ఫేజ్ డిఫరెన్స్, k అనేది వేవ్ నెంబర్, సో k ఈజ్ ఈక్వల్ టు 2π/λ. అలాగే ωt ఈ పీరియాడిసిటీని రిప్రజెంట్ చేస్తుంది, అది మనకి ω ఈజ్ ఈక్వల్ టు 2π/tగా మనం తీసుకున్నాం. a అనేది యాంప్లిట్యూడ్, సో y ఆఫ్ xt అనేది ఆ పార్టికల్ ఈ వేవ్ ప్రాపగేషన్లో ఆ పార్టికల్ చేస్తున్న డిస్ప్లేస్మెంట్కి ఈక్వేషన్. ఈ కాన్సెప్ట్లో మనం నేర్చుకుంటున్న మరొకటి ఏంటంటే సౌండ్ ట్రావెలింగ్ ఇన్ మీడియం. అక్కడ ఒక సౌండ్ వేవ్ అనేది ఇట్స్ ఏ లాంగిట్యూడినల్ వేవ్. మనం లాంగిట్యూడినల్ వేవ్స్ చదువుకుంటాం ఎలాంటివి, లేదా ట్రాన్స్వర్స్ వేవ్స్ ఎలా ఉంటాయి, ఇవి మీడియంలో ఎలా ట్రావెల్ అయితే లాంగిట్యూడినల్గా ట్రాన్స్వర్స్గా మనం కన్సిడర్ చేయొచ్చు, తెలుసుకుంటాం కాన్సెప్ట్లో. అలాగే ఈ వెలాసిటీ ఆఫ్ ద వేవ్ ఎలా ఉండడానికి అవకాశం ఉందన్న v ఈజ్ ఈక్వల్ టు √T/μ అని ఒక ఫార్ములా ఉంది. T అంటే ఏంటంటే టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. టెన్షన్ ఇన్ స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ తీసుకొని దాని మీద మనం ఒక వేవ్ ప్యాటర్న్ ఇలా అలా చేస్తే ఆ వేవ్ ఇలా ట్రావెల్ అవుతుంది కదా. ఆ ట్రావెల్ అవుతున్నప్పుడు ఆ వేవ్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు √T/μ. మ్యూ అంటేనేమో మాస్ డెన్సిటీ, లీనియర్ మాస్ డెన్సిటీ అని మనం తీసుకోవచ్చు, లేదా m/Lగా దీన్ని ఈక్వేట్ చేయొచ్చు. m/L అంటే లీనియర్ మాస్ డెన్సిటీ. ఇది ఒక వెలాసిటీ ఈక్వేషన్. అలాగే v ఈజ్ ఈక్వల్ టు nλ, ఇది అందరికీ తెలిసిన బేసిక్ వెలాసిటీ ఈక్వేషన్. v ఈజ్ ఈక్వల్ టు nλ. తర్వాత ఇది కనుక డిఫరెంట్ మీడియంస్తో వెళ్తే ఫార్ములాస్ ఎలా ఉంటాయో మనం దీనిలో నేర్చుకుంటాం. v ఈజ్ ఈక్వల్ టు √b/ρ అని. b అంటే బల్క్ మాడ్యులస్, ρ అంటే డెన్సిటీ ఆఫ్ ద మీడియం. ఒకవేళ అది సాలిడ్లో వెళ్ళినట్లయితే ఎలా ఉంటుంది, v ఈజ్ ఈక్వల్ టు y/ρ. ఇది వచ్చేసి y అంటే యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ దట్ మీడియం అండ్ ρ అనేది డెన్సిటీ. అలాగే సర్టన్ ప్రెషర్స్ దగ్గర ఉన్నప్పుడు దానికి ఒక ఫార్ములా ఇవ్వడం జరిగింది, క్యాపిటల్ P/ρ. అయితే P అంటే ప్రెషర్. అయితే ఈ ప్రెషర్స్ అనేవి మారుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ద మెటీరియల్ మారుతూ ఉంటుంది. ఎలా మారుతుందంటే v ఈజ్ ఈక్వల్ టు √P/ρ, వేర్ గామా ఈజ్ ద స్పెసిఫిక్ హీట్ రేషియో, అంటే వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు Cp/Cv, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ టు స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఇలా డిఫరెంట్ మీడియంస్ మధ్య ఉన్న ఈ గామా రేషియోని కూడా మనం దీనికి యాడ్ చేసి న్యూటన్ లాప్లాస్ కరెక్షన్ మనకి ఇవ్వడం జరిగింది, ఈ వెలాసిటీ ఆఫ్ సౌండ్ వేవ్ ఇన్ దట్ మీడియం. దీని తర్వాత మనం డిస్కస్ చేసేది సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ వేవ్స్లో మనం ఒకవేళ y1 అనేది ఏ సైన్ ωt ప్లస్ kx అని ఒక వేవ్ ఈక్వేషన్ ఉంది, దానికి స్లైట్ ఫేజ్ డిఫరెన్స్తో y2 ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ωt ప్లస్ kx ప్లస్ ఫైవ్ ఉందనుకుందాం. ఈ రెండు కనుక సూపర్ ఇంపోజ్ అయితే y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ωt ప్లస్ kx ప్లస్ ఏ సైన్ ωt ప్లస్ kx ప్లస్ 5. దీన్ని ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక చేసినట్లయితే మనకు వచ్చేది ఏంటంటే 2a cos 5/2 సైన్ ωt ప్లస్ kx ప్లస్ 5. ఈ ప్లస్ kx అంటేనేమో నెగిటివ్ x డైరెక్షన్లో ప్రాపగేట్ అవుతున్న వేవ్, మైనస్ kx తీసుకుంటే అది పాజిటివ్ x డైరెక్షన్లో ప్రాపగేట్ అవుతున్న వేవ్. దీని తర్వాత మనం డిస్కస్ చేసేది ఓపెన్ ట్యూబ్స్ అండ్ క్లోజ్డ్ ట్యూబ్స్. దానిలో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ గురించి మాట్లాడతాం. అయితే ఓపెన్ ట్యూబ్లో వచ్చేసరికి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ మనకి n' ఈజ్ ఈక్వల్ టు v/2l తీసుకుంటాం. అయితే దీని జనరల్ ఫార్ములా n' ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ v/2l. n వాల్యూస్ వచ్చేసి 1, 2, 3 అంటాము. 1 ఉంటే ఫండమెంటల్ హార్మోనిక్ అంటాం, 2 ఉంటే సెకండ్ హార్మోనిక్ అంటాం, 3 ఉంటే థర్డ్ హార్మోనిక్. ఇలా మనం తీసుకోవచ్చు. అయితే దీని సెకండ్ హార్మోనిక్నే మనం ఫస్ట్ ఓవర్ టోన్ అంటారు, ఫస్ట్ ఓవర్ టోన్ అంటాము. ఇంకా తర్వాత సెకండ్ ఓవర్ టోన్, థర్డ్ ఓవర్ టోన్ అలా మనం ఇవాల్యుయేట్ చేస్తాం. అదే క్లోజ్ ట్యూబ్కి అయితే, అంటే ఒకవైపు వచ్చే క్లోజ్ ట్యూబ్కి అయితే మనకి ఫండమెంటల్ ప్యాటర్న్ ఇలా ఏర్పడుతుంది. డాష్ ఈజ్ ఈక్వల్ టు n+12 ఇంటూ
v/2l. ఇక్కడ n వాల్యూస్ వచ్చేప్పటికి 0, 1, 2 అండ్ సో ఆన్. n ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. 1 ఉంటే అది 3, n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే n డాష్ ఈజ్ ఈక్వల్ టు 3v/4l అవుతుంది. దీన్ని థర్డ్ హార్మోనిక్ అంటాము, లేదా ఫస్ట్ ఓవర్టోన్ అంటాం. ఇక్కడ థర్డ్ హార్మోనిక్, ఫిఫ్త్ హార్మోనిక్ ఇలా ఉంటుంది, అంటే ఆడ్ నెంబర్లో ఉంటుంది ఈ టూ ఫ్రీక్వెన్సీ యొక్క రేషియో. 1:3, 5:7 అలా ఉంటుంది అనమాట ఈ డిఫరెంట్ ఓవర్టోన్స్ యొక్క ఫ్రీక్వెన్సీస్ ఇవన్నీ. సో ఇవి మనం నేర్చుకునే వేవ్ ఈక్వేషన్. డాప్లర్ ఎఫెక్ట్ ఇంతకుముందు ఉండేది, తర్వాత తీసేశారు. సో డాప్లర్ ఎఫెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేశాను. బట్ అవి డిస్కస్ చేస్తాను ఫర్ మెయిన్స్ పర్పస్. బట్ ఇవి ఉన్న కాన్సెప్ట్స్, వీటిని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఈ PYQsని డీల్ చేద్దాము. లెట్స్ డైవ్ ఇన్ టు PYQs. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది 2024లో అడిగిన రెండు క్వశ్చన్లో ఫస్ట్ది. ఇఫ్ x is equal to 5 sin pi t plus pi by 3 m meters represents the motion of a particle executing simple harmonic motion, the amplitude and time period of motion respectively are. ఇక్కడ మనకి ఒక వేవ్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. ఈ వేవ్ ఈక్వేషన్ నుంచి మనం యాంప్లిట్యూడ్, టైం పీరియడ్ చెప్పాల్సి ఉంది. సో ఎలాగా, మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, x is equal to 5 sin pi t plus pi by 3. మనందరికీ తెలుసు వేవ్ ఈక్వేషన్ జనరల్ ఫార్మాట్ తెలుసు కదా, x is equal to a sin r cos omega t plus 5 మనం తీసుకోవచ్చు. కాస్ తీసుకుంటే ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి బిగిన్ అయినట్టు, సైన్ తీసుకుంటే మీన్ పొజిషన్ నుంచి బిగిన్ అయినట్టుగా. సో ఇలా తీసుకున్నప్పుడు ఇప్పుడు కంపేర్ చేద్దాం క్వాంటిటీస్. సో యాంప్లిట్యూడ్ ప్లేస్లో 5 ఉంది. సో యాంప్లిట్యూడ్ a ఈజ్ ఈక్వల్ టు 5 meters. అలాగే ఫేజ్ ప్లేస్లో ఒమేగా టీ ప్లేస్లో పై టీ ఉంది. ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు పై టీ. టీ గెట్స్ క్యాన్సిల్. ఒమేగా అంటే 2π/t విచ్ ఈజ్ ఈక్వల్ టు పై హియర్. సో పై క్యాన్సిల్. సో దీన్ని బట్టి t ఈజ్ ఈక్వల్ టు 2 seconds వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, 5 meters and 2 seconds. మీరు కనుక ఏమర్పాటుతో ఉంటే 5 centimeters and 2 seconds ఉంది చూసారా. సో ఇక్కడ తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. గబుక్కన ఆన్సర్ 1 అని పెట్టి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అలా చూడొద్దు. కంపల్సరీ క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ప్రత్యేకంగా యూనిట్ మెన్షన్ చేశాడు, మీటర్స్ అని. ఓకే, సో ఇక్కడేమో రెండు రకాల ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. అంటే 5 centimeters ఇచ్చాడు, 5 meters ఇచ్చాడు. అబ్జర్వ్ చేసి ఆన్సర్ పెట్టాలి. ఇక్కడ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్, నాట్ ద ఫస్ట్ వన్. మీ చేత తప్పు చేయించడానికి శత విధాల ప్రయత్నం చేయిస్తారు. బట్ క్వశ్చన్ని జాగ్రత్త చదివితే ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ 2024లో అడిగిన రెండో క్వశ్చన్. ఇఫ్ ద మాస్ ఆఫ్ ద బాబ్ ఇన్ ఏ సింపుల్ పెండ్లమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ టు thrice its original mass and its length is made half of its original length, then the new time period of oscillation is x/2 times its original time period, then the value of x is. ఇక్కడ రెండు పెండులమ్స్ కంపేర్ చేస్తున్నాడు. రెండు పెండులమ్స్కి వాటి రెస్పెక్టివ్ మాస్ ఉంది, వాటి రెస్పెక్టివ్ లెంత్ ఉంది, రెస్పెక్టివ్ టైం పీరియడ్స్ కూడా ఉన్నాయి. వాటిని కంపేర్ చేశారు. అంటే మాస్ కంపేర్ చేశాడు. ఒకటి కనుక m అయితే ఇంకోటి 3m, అంటే 3 times ఆఫ్ మాస్ ఆఫ్ ద ఫస్ట్ వన్ చెప్పారు కదా ఇక్కడ. తర్వాత ఒకటి లెంత్ ఆఫ్ ద పెండులం l అయితే రెండవ దానికి l/2, దానిలో సగం. ఇంకోటి t అయితే పర్ సపోజ్ ఇదేంటంటే x into t/2. ఓకే, x/2 into t ఎలా రాయొచ్చు. సో x into t/2 అనుకుందాం. సో ఈ విధంగా వాటి కంపారిజన్ ఉంటుంది. జనరల్గా t1 ఈజ్ ఈక్వల్ టు 2π√L1/z, t2 ఈజ్ ఈక్వల్ టు 2π√L2/z అనేది టైం పీరియడ్స్, ఆ పెండులమ్స్ యొక్క టైం పీరియడ్స్ ఫార్ములాస్. సో వీటి మధ్య రేషియో తీసుకుంటున్నాను. t2/t1 ఈజ్ ఈక్వల్ టు కామన్ క్వాంటిటీస్ క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలేది √L2/L1. ఎక్కడన్నా మాస్ మీద డిపెండ్ అయిందా? లేదు. అందుకనే మాస్ కాంపోనెంట్ యొక్క ఈ వేరియేషన్ మనకేమి ఉపయోగపడదు. ఇక లెంత్ మీద డిపెండ్ అయింది. సో లెంత్ మీద ఎలా డిపెండ్ అయింది? L2 అనేది L/2, L1 అనేది L. సో వీటి రేషియో తీసుకుంటే √1/2 ఉంటుంది. సో కానీ ఇక్కడ మనకి ఇవ్వడం చూసారా, ఒక దానిపై టైం పీరియడ్ t అయితే రెండవ దాన్ని x into t/2, అంటే t2 ఎంత x into t/2, t1 ఎంత t.
which is equal to 1 by root 2. So t gets cancelled. So x is equal to 2 by root 2 లేదా root 2. సో x is equal to root 2 అనే విషయం మనకి ఇక్కడ వాల్యుయేషన్లో వచ్చేసింది. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. ఏం లేదు, ఇక్కడ రెండు పెండులమ్స్కి కంపారిజన్ ఇచ్చారు డిఫరెంట్ క్వాంటిటీస్కి. మనం వాటి టైం పీరియడ్ ఎక్స్ప్రెషన్ రాస్తే ఆ కంపారిజన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది. దీనిలో పెద్దగా కంగారు పడాల్సిన అవసరమే లేదు. మన నెక్స్ట్ క్వశ్చన్ 2024 సెకండ్ టైం ఎగ్జామ్ పెట్టిన దానిలో 3 క్వశ్చన్స్ అడిగారు ఆసిలేషన్స్ అండ్ సౌండ్ నుంచి. దానిలో ఫస్ట్ ఇది, ఏ పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ విత్ యాంప్లిట్యూడ్ ఏ హ్యాస్ ద సేమ్ పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీస్ ఎట్ ద డిస్ప్లేస్మెంట్. ఒక డిస్ప్లేస్మెంట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీస్ రెండు సేమ్ ఉన్నాయి అంటున్నారు. ఆ డిస్ప్లేస్మెంట్ ఏంటో మనం చెప్పాలి. సో ఒక ఈక్వేషన్ ఇలా వేవ్ ప్రాపగేట్ అవుతున్నప్పుడు ఎక్కడో ఒక పర్టికులర్ పొజిషన్ ఆఫ్ ఎక్స్ దగ్గర మనకి కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీస్ ఈక్వల్ అయినాయి. సో జనరల్గా మనకి టోటల్ ఎనర్జీ ఆఫ్ పెండులం ఎట్ ఎనీ పొజిషన్, పెండులం ఆర్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎక్కడున్నా సరే టోటల్ ఎనర్జీ వచ్చేసి హాఫ్ kA² అవుతుంది. టోటల్ ఎనర్జీ ఈజ్ కంప్రైజ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ విచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ kA². ఈ రెండు సమానం అంటున్నాడు. సమానం అయిన పాయింట్ మనం కనుక్కోవాలి. ఈ రెండు సమానమైన పాయింట్ మనకు కావాలి అంటే రెండు సేమ్ కాబట్టి, సమానం అంటున్నారు కాబట్టి రెండు సేమ్ కాబట్టి నేను 2KE తీసుకుంటున్నాను. దీన్ని కూడా KE అనుకుని 2KE ఈజ్ ఈక్వల్ టు హాఫ్ kA² తీసుకున్నాను. సో KE ఈజ్ ఈక్వల్ టు 1/4 kA². కానీ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎనీ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఎట్ ఏ పొజిషన్ x ఈజ్ రిటర్న్ యాజ్ KE ఈజ్ ఈక్వల్ టు హాఫ్ k ఇంటూ A² మైనస్ x². ఇది కైనెటిక్ ఎనర్జీ ఎట్ ఎనీ పొజిషన్, ఎట్ ఎనీ డిస్ప్లేస్మెంట్ అనొచ్చు మనం. సో దీన్ని ఇక్కడ చూద్దాం. సో ఇది దీంతో ఈక్వేట్ చేద్దాం. హాఫ్ k ఇంటూ A² మైనస్ x² ఈజ్ ఈక్వల్ టు 1/4 kA². 2 1s are 2 2s are k gets cancel. సో ఇక్కడ ఏం మిగిలింది, A² మైనస్ x² ఈజ్ ఈక్వల్ టు A²/2. కొంచెం రీషఫుల్ చేస్తే ఇది A² మైనస్ A²/2 ఈజ్ ఈక్వల్ టు x². ఇది A²/2 ఈజ్ ఈక్వల్ టు x². దీన్ని చిన్న రీషఫుల్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు A/√2 వస్తుంది ఆన్సరు. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. ఇది కూడా ఏం లేదు, కైనెటిక్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ వీటి మధ్య ఉన్న ఫార్ములేషన్ యొక్క ట్రాన్స్ఫర్మేషనే, అంతకన్నా ఏమీ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ 2024లో రీ ఎగ్జామ్లో అడిగిన సెకండ్ క్వశ్చన్, ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ ట్రావెలింగ్ వేవ్ y ఈజ్ ఈక్వల్ టు c sin 2π/λ ఇంటూ at మైనస్ x, వేర్ t ఈజ్ టైమ్, x ఈజ్ డిస్టెన్స్ అండ్ λ ఈజ్ వేవ్ లెంత్, ఆల్ ఇన్ SI యూనిట్స్, దెన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వేవ్ ఈజ్. సో 2π/a, 2πa/λ, λ/a, a/λ. సో ఇవి ఇవ్వబడిన క్వాంటిటీస్. మనం ఇచ్చిన ఈక్వేషన్ ఏంటో చూద్దాం. y ఈజ్ ఈక్వల్ టు c sin 2π/λ ఇంటూ at మైనస్ x. కొంచెం ఎలాబరేట్ చేసి రాస్తే c sin 2πat/λ మైనస్ 2πx/λ అని ఈ ఫేజ్ని మనం ఎలాబరేట్ చేసి రాయొచ్చు. అయితే ఇది జనరల్ ఈక్వేషన్ చూద్దాం. జనరల్ వేవ్ ఈక్వేషన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు సమ్ a sin ωt మైనస్ kx ఇలా తీసుకోవచ్చు. సో వీటితో కంపేర్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సింది ఇక్కడ కనుక్కోబడింది ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వేవ్, అంటే ఈ పార్ట్తో రిలేట్ అయి ఉంటుంది, ఈ టైం పీరియడ్ పార్ట్తో రిలేట్ అయి ఉంటుంది, టైం పీరియాడిక్ కాంపోనెంట్తో రిలేట్ అయి ఉంది. కాబట్టి ఆ రెండు ఈక్వేట్ చేస్తే 2πa/λ ఇంటూ t ఈజ్ ఈక్వల్ టు ωt. tt గెట్స్ క్యాన్సిల్. ఈ ఒమేగాని మనం 2π/tగా రాసుకోవచ్చు. 2π గెట్స్ క్యాన్సిల్. 1/t అంటే ఫ్రీక్వెన్సీ f అనుకుందాం. f ఈజ్ ఈక్వల్ టు a/λ. ఇది మిగిలిన కాంపౌండ్ ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసింది. f ఈజ్ ఈక్వల్ టు a/λ. a/λ అంటే ఈ ఫోర్త్ వన్. సో ఏం లేదు, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ వేవ్తో మనం కంపేర్ చేసాం. ఆ కంపేర్ చేసి సిమిలర్ క్వాంటిటీస్ని కనుక మనం కంపేర్ చేసినట్లయితే మనకి ఆన్సర్ వచ్చేసింది. ఇది 2024లో రీ ఎగ్జామ్లో అడిగిన థర్డ్ క్వశ్చన్. ద 2-dimensional మోషన్ ఆఫ్ ఏ పార్టికల్ డిస్క్రైబ్డ్ బై r ఈజ్ ఈక్వల్ టు I+2j a cos ωt ఈజ్ యాన్ parabolic path, periodic motion, elliptical path, simple harmonic motion.
ఈ నాలుగిట్లో ఏది అవడానికి అవకాశం ఉంది అని మల్టీ ఆన్సర్తో ఉన్న ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి చెక్ చేద్దాం. ఈజీలీ వీ కెన్ సే ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ పీరియాడిక్ మోషన్, ఎందుకంటే ప్రాపర్ పీరియాడిక్ ఫంక్షన్ రిప్రజెంట్ చేస్తుంది ఈ ఈక్వేషన్. సో మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ అనొచ్చు, పీరియాడిక్ మోషన్ కూడా అనొచ్చు. ఇక వచ్చి పెరాబోలిక్ పాత్. పెరాబోలిక్ పాత్ అంటే ఇది ఎలా ఉండాలంటే y = సమ్ ax స్క్వేర్ పాత్ని ఫాలో అవ్వాలి. సో ఇలా ఉందా? లేదు కదా ఈక్వేషను. సో పెరాబోలిక్ పాత్ కాదు. తర్వాత ఎలిప్టికల్ పాత్ ఎలా ఉంటుందంటే x² + a² + y² = సమ్ 1. ఇలాంటి ఫార్మాట్లో ఉండాలి ఈక్వేషన్. అలా ఉందా? లేదు. కాబట్టి ఎలిప్టికల్ పాత్ కూడా కాదు. ఇక రిమైనింగ్ C అండ్ D ఓన్లీ. సో ఆన్సర్ వచ్చేసి 4th వన్ C అండ్ D ఓన్లీ. ఇది కొంచెం థియరిటికల్గా ఉంది, కానీ మీకు వీటి ఈక్వేషన్స్ తెలిసి ఉండాలి. అంటే పెరాబోలిక్ పాత్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు, ఎలిప్టికల్ పాత్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు, సర్క్యులర్ పాత్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు, ఇవి తెలిసి ఉండాలి. ఇవి తెలుసుంటే ఈజీగా మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ 2023లో అడిగిన 2 క్వశ్చన్లో ఫస్ట్ది, ద రేషియో ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఫండమెంటల్ హార్మోనిక్ ప్రొడ్యూస్డ్ బై అన్ ఓపెన్ పైప్ టు దట్ ఆఫ్ క్లోజ్డ్ పైప్ హ్యావింగ్ ద సేమ్ లెంత్ ఈజ్ అంటున్నాడు. ఒక ఓపెన్ పైప్ ఉంది, అలాగే ఒక క్లోజ్డ్ పైప్ ఉంది. రెండింటికి లెంత్ సేమ్. సో ఓపెన్ పైప్లో మనకి ఫండమెంటల్ వేవ్ ఫార్మేషన్ ఇలా ఉంటుంది. క్లోజ్డ్లోనేమో ఇలా ఉంటుంది. ఇది 1/4 ఆఫ్ ద వేవ్, ఇదేమో హాఫ్ ఆఫ్ ద వేవ్. సో దీన్ని బట్టి మనకి ఓపెన్ పైప్లో ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏంటంటే n = v/2L ఫర్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. అలాగే క్లోజ్డ్ పైప్కి వచ్చేసి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ వచ్చి v/4L. ఓకే, ఈ 2 ఫ్రీక్వెన్సీస్. వీటి మధ్య రేషియో అడుగుతున్నాడు. రేషియో ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఫండమెంటల్ హార్మోనిక్స్ ప్రొడ్యూస్డ్ బై అన్ ఓపెన్ పైప్ అండ్ క్లోజ్డ్ పైప్. రెండింటి మధ్య రేషియో. ఓపెన్ టు క్లోజ్ అడిగాడు కాబట్టి NO/NC = v/2L / v/4L. 4 రెసిప్రొకేట్ అవుతుంది. సో N0/NC = 4/2, దట్ ఈస్ 2 or 2:1. సో దిస్ ఈస్ ద రేషియో. 2:1 ఎక్కడ ఉంది? సెకండ్ వన్, ఇది ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ 2023లో అడిగిన సెకండ్ క్వశ్చన్, ద xt గ్రాఫ్ ఆఫ్ ఎ పార్టికల్ పెర్ఫార్మింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్. ద యాక్సలరేషన్ ఆఫ్ ద పార్టికల్ ఎట్ t = 2 seconds ఈజ్. t = 2 seconds దగ్గర అడుగుతున్నారు. అంటే ఇక్కడ t = 2 seconds. సో ఇక్కడ t = 2 seconds దగ్గర ఇది మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఉన్నట్టుంది కదా. సో ఆ యాంప్లిట్యూడ్ ఎంత? a = 1 మీటర్. ఓకే, t = 2 seconds దగ్గర. కానీ క్యాపిటల్ T అక్కడ మనకి 8 seconds ఉంది మనం అబ్జర్వ్ చేసినట్లయితే. సో ఇక్కడ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఎక్కడ ఉంది? 2 seconds దగ్గర ఉంది. ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఇనీషియల్ యాంప్లిట్యూడ్ 0 దగ్గర ఉంది. ఇనీషియల్ యాంప్లిట్యూడ్ 0 ఉంది అంటే అర్థం ఏంటంటే మనకి x = a sin ωt + phi కింద మనం తీసుకోవచ్చు వేవ్ ఫంక్షన్ని. ఎందుకంటే ఇక్కడ 5 ఉండదు, బట్ ఇక్కడ ఏంటంటే సైన్ కాంపోనెంట్ ఎందుకు తీసుకోవాలంటే t = 0 దగ్గర సైన్ 0 అవుతుంది, అప్పుడు డిస్ప్లేస్మెంట్ కూడా 0 అవుతుంది. సో అప్పుడు ఇది కరెక్ట్గా దానికి యాప్ట్ అవుతుంది. 5 ఉండదు, 5 0. సో ఇక్కడ మనకి యాక్చువల్ ఈక్వేషన్ ఏంటంటే x = a sin ωt. అయితే ఇది at 2 seconds at time t = 2 seconds we need to find the acceleration. యాక్సలరేషన్ ఎక్కడ కనుక్కోవాలి మనం? టైమ్ = 2 seconds దగ్గర కనుక్కోవాలి. యాక్సలరేషన్ కో ఫార్ములా ఉంది, a = -ω² x అనేది. అయితే ఈ x ఎక్కడ ఉంది? ఈ x మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 2 seconds దగ్గర x ఎంత ఉంది? 1 ఉంది. సో అప్పుడు ఇది ఏమవుతుందంటే a = -ω² × 1. మరి ω² మనకు తెలియాలి కదా. ఒమేగా తెలియాలంటే ఇక్కడ ఆల్రెడీ టైం పీరియడ్ 8 అని మనకు తెలుసు కదా. ఇక్కడ టోటల్ టైం పీరియడ్ 8 కాబట్టి ω = 2π/8. therefore a is equal to minus omega అంటే 2π/8 into 2π/8. 2 cancel, 2 2s are 4, 4 2s are, so it is answer π² minus π²/16. సో ఆన్సర్ వచ్చేసి 4th one అన్నమాట. ఇక్కడ మనం ఏం లేదు, ఇచ్చిన పిక్చర్లో నుంచి మనం పర్టికులర్ ఇచ్చిన టైం దగ్గర అంటే కనుక్కోమంటున్న టైం దగ్గర ఎంత యాంప్లిట్యూడ్ ఉందో చెక్ చేసాము. అది మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ లాగా ఉంది కాబట్టి మనం అక్కడి నుంచి
దాని పొజిషన్ తీసుకున్నాం, అంటే పొజిషన్ అనేది x1గా తీసుకున్నాము. అలాగే టోటల్ టైం పీరియడ్ నుంచి మనం ఒమేగా కనుక్కున్నాం. సో దాని నుంచి మనం యాక్సలరేషన్ యొక్క వాల్యూ కనుక్కున్నాం, అది -π²/16. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 2022లో అడిగిన ఒకే ఒక క్వశ్చన్ అడిగారు. ఇక్కడ 2 pendulums of length 121 cm and 100 cm start vibrating in phase at some instant. The two are at their mean position in the same phase. The minimum number of vibrations of the shorter pendulum after which the two are again in phase at the mean position is. ఇక్కడ క్వశ్చన్ మనకి ఏం చెప్తుంది అంటే, 2 పెండులమ్స్ ఉన్నాయి. ఈ 2 పెండులమ్స్ యొక్క లెన్స్ డిఫరెంట్ అయితే మనకేంటి, టైం పీరియడ్ మారిపోతుంది. సో అలా టైం పీరియడ్ మారినప్పుడు ఒకవేళ ఈ 2 కనుక స్టార్టింగ్ టైం ఒకటే అయితే, స్టార్టింగ్ ఉన్నప్పుడు ఇన్ ఫేజ్లో ఉన్నప్పుడు మళ్ళా తిరిగి అవి ఎప్పుడు మళ్ళీ సేమ్ ఫేజ్లోకి వస్తాయి, ఎంత మినిమం నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ టు కమ్ ఇన్ టు ఇన్ ఫేజ్, అంటే ఎన్ని మినిమం నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ తర్వాత అవి మళ్ళా ఒకే ఫేజ్లోకి వస్తాయి అనేది క్వశ్చన్లో అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ లెన్స్ మాత్రం ఇవ్వడం జరిగింది, ఇన్ ఫేజ్ ఉన్నాయని చెప్పడం జరిగింది. సో ఇక్కడ 2 పెండులమ్స్ ఉన్నాయి, ఒకటేమో 121 సెంటీమీటర్, ఇంకొకటేమో 100 సెంటీమీటర్, ఇంకొక పెండులం 100 సెంటీమీటర్. సో ఇక్కడ ద మినిమం నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆఫ్ ద షార్టర్ పెండులం, అంటే ఈ పెండులం అంటే పెండులం 2కి సంబంధించిన మినిమం నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ మనం కనుక్కోవాలి. ఎప్పుడు అంటే మళ్ళా తిరిగి అవి మళ్ళా ఎప్పుడైతే సేమ్ ఫేజ్లోకి వస్తాయో. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక వేవ్ గ్రాఫ్ గీస్తున్నాను, 2 పెండులమ్స్కి సంబంధించి టైం పీరియడ్స్ని, డిస్ప్లేస్మెంట్ని కనుక మనం గ్రాఫ్ తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఒకటేమో 100 లెంత్ ఉంది, ఒకటేమో 121 లెంత్ ఉంది. మనకు తెలుసు కదా, T ఈజ్ ప్రపోర్షనల్ టు √L. ఈ టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం ఎప్పుడు కూడా √Lకి ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే లెంత్ పెరిగితే టైం పీరియడ్ పెరుగుతుంది, లెంత్ తగ్గితే టైం పీరియడ్ తగ్గుతుంది. సో ఇక్కడ పెద్ద పెండులంకి లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి సో దీని టైం పీరియడ్ ఎక్కువ. అంటే ఫర్ సపోజ్ దీని వేవ్ ఇలా ఉందనుకోండి, ఓకే. సో దీనికి టైం పీరియడ్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ అవడానికి టైం పీరియడ్ ఏదైతే ఉందో ఎక్కువ ఉంటుంది. అదే తక్కువ లెంత్ ఉన్న దానికి తక్కువ టైం పీరియడ్ ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ ఇలాగా, ఇప్పుడు మీరు ఇక్కడ వేవ్స్లో చూసినప్పుడు ఏం జరిగింది, ఇదిగో దీనికైతే ఎక్కువ టైం తీసుకుంది, దీనికి కొంచెం తక్కువ టైం తీసుకుంది. సో ఇదేమో తక్కువ లెంత్ ఉన్న పెండులము, ఇదేమో ఎక్కువ లెంత్ ఉన్న పెండులం. సో ఇవి స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకే ఫేజ్లో ఉన్నాయి, ఓకే. అదే మనకి క్వశ్చన్లో ఇచ్చారు, స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకే ఫేజ్లో ఉన్నాయి, కానీ వైబ్రేట్ అవుతున్నప్పుడు ఒక వేవ్ అయిన తర్వాత చూసారా మళ్ళీ సేమ్ ఫేజ్లో లేవు. ఎందుకు అంటే టైం పీరియడ్ తక్కువ ఉంది కాబట్టి, లేదా డిఫరెన్స్ ఉంది కాబట్టి. సో ఇవి కొంతసేపటికి ఇలా వైబ్రేట్ అయ్యి కొంతసేపటికి ఎక్కడో ఒక పొజిషన్ దగ్గర మళ్ళా ఇన్ ఫేజ్లోకి వస్తాయి. మళ్ళీ అక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ లాగా ఉంటుంది. ఈ పాయింట్ ఎలా ఉందో ఇక్కడ కూడా అదే పాయింట్ ఉంటుందన్నమాట. సో ఇట్లా ఈ పొజిషన్ ఏదైతే ఉందో, అంటే ఇలా రావటానికి, ఇన్ ఫేజ్లో రావటానికి మినిమం నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ ఎన్ని జరిగి ఉంటాయి ఫర్ పెండులం విచ్ ఈజ్ హ్యావింగ్ లెస్ లెంత్. అంటే ఇక్కడ 100 లెంత్ ఉంది చూసారా, దానికి ఎన్ని వైబ్రేషన్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. అంటే ఇవి మళ్ళా కూడా ఇన్ ఫేజ్లోకి రావడానికి అవకాశం ఉంది ఎక్కడో ఒక చోట. వాడు అడుగుతుందంటే మినిమం, ఇక్కడ ఈ మినిమం నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ మనకు కావాలి అంటున్నాడు. సో ఇది కావాలి అంటే ముందు మనం టైం పీరియడ్ ఎలా ఉంటుంది, ఎలా రిలేట్ అయి ఉంటుందో ఒకసారి చూద్దాం. సో టైం పీరియడ్ మనం చూసినట్లయితే T1 ఈజ్ ఈక్వల్ టు 2π√121/z, అలాగే T2 ఈజ్ ఈక్వల్ టు 2π√100/z. సో ఈ రెండింటిని మనం T1/T2 కనుక తీసుకున్నట్లయితే మనకిది 11/10 వస్తుంది. సో ఈ రేషియో అయితే వస్తుంది ఇలాగ మనకి. అయితే క్రాస్ మల్టిప్లై తీసుకుంటే 10T1 ఈజ్ ఈక్వల్ టు 11T2. ఇవేంటంటే ఆ టైం పీరియడ్స్ యొక్క రేషియోస్ ఒక రకంగా. సో ఇది పక్కన పెడదాం. ఇప్పుడు మళ్ళీ ఈ వేవ్ ఈక్వేషన్ దగ్గరికి వెళ్దాం. ఈ వేవ్ ఈక్వేషన్లో చూడండి, ఇది టైం పీరియడ్ ఎక్కువ ఉన్నా సరే వేవ్ కంటిన్యూ ప్రోగ్రెస్ అవుతూనే ఉంది. బట్ ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ అవి ఇన్ ఫేజ్లోకి వస్తున్నాయి కదా, ఆ పాయింట్ తీసుకుందాం. అలాగే ఇది కూడా అంతే, ఇది వైబ్రేట్ అవుతూనే ఉంది, ఎక్కడో దగ్గర ఇన్ ఫేజ్లోకి వస్తున్నాయి కదా, అదొక పాయింట్. ఇప్పుడు మీరు చూసినట్టయితే రెండింటికి టైమ్ ఆఫ్ హ్యావింగ్ సచ్ వైబ్రేషన్స్ ఈజ్ సేమ్. అంటే ఇన్ని వైబ్రేషన్స్ చేయడానికి, ఫర్ సపోజ్ ఇది
సమ్ ఎక్స్ వైబ్రేషన్ చేసింది అనుకుందాం, ఇదేమో సమ్ x+1 వైబ్రేషన్ చేసింది అనుకుందాం. సో ఇన్ని వైబ్రేషన్స్ చేసిన తర్వాత ఇవి రెండు తీసుకుంటున్న టైం ఏదైతే ఉందో, టోటల్ టైమ్ ఆఫ్ ట్రావెల్ ఏదైతే ఉందో అది రెండిటికి సేమే కదా. సో ఇప్పుడు నేను టోటల్ టైమ్ ఆఫ్ ట్రావెల్ తీసుకుంటాను. ఈ టోటల్ టైమ్ ఆఫ్ ట్రావెల్ రెండిటికి ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఒక వేవ్కి t1 అనుకున్నట్లయితే ఇక్కడ సమ్ n1 వేవ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎంత అవుద్ది, n1 t1 అవుతుంది కదా. అంటే ఒక వేవ్కి t1 అయితే టోటల్ టైం కావాలంటే ఇక్కడ n1 వేవ్స్ ఉన్నాయి అనుకో, n1 t1 అవుతుంది కదా. అలాగే ఇక్కడ కూడా అంతే, ఒక వేవ్కి t2 టైం అయినట్టు n2 వేవ్స్కి ఎంత టైం అవుతుంది అంటే t2 n2. నేను ఇక్కడ ఇన్ని వేవ్స్ అని ప్రత్యేకంగా చెప్పట్లేదు, n2 అండ్ n1 అని తీసుకుంటున్నాను. సో n1 t1 ఈజ్ ఈక్వల్ టు n2 t2 అనేది మనకి టోటల్ టైమ్ ఆఫ్ ట్రావెల్ని తెలియజేస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఇక్కడ n1 t1 ఈజ్ ఈక్వల్ టు n2 t2 అని ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది. సో అది దీంతో రిలేట్ చేసుకున్నట్లయితే 10 t1 ఈజ్ ఈక్వల్ టు 11 t2, n1 t1 ఈజ్ ఈక్వల్ టు n2 t2. అంటే చూసారా, ఇప్పుడు n2 ఎంత వచ్చింది, 11 వచ్చింది, n1 ఎంత వస్తుంది, 10తో కంపేర్ అవుతుంది. అంటే n1 ఈజ్ ఈక్వల్ టు 10, n2 ఈజ్ ఈక్వల్ టు 11. అంటే ఈ లెంత్ తక్కువగా ఉన్న పెండులం ఎన్ని వైబ్రేషన్స్ చేస్తే మళ్ళీ ఇన్ ఫేజ్లోకి వస్తుంది అంటే 11 వైబ్రేషన్స్ చేస్తే మళ్ళీ పైన ఫస్ట్ పెండులం అంటే ఈ 121 లెంత్ ఉన్న పెండులం తోటి ఇన్ ఫేజ్లో రావడానికి చిన్న లెంత్ ఉన్న ఈ పెండులంకి 11 వైబ్రేషన్స్ కావాలి. ఇది ఇంత ఎలాబొరేట్గా చెప్పాను, కానీ కొంచెం లాజికల్ అండర్స్టాండింగ్ చేస్తే తొందరగానే ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఒక టైం పీరియడ్ ఎంతో తెలిసినప్పుడు n1 వేవ్స్ యొక్క టైం పీరియడ్ n1 t1, అలాగే దీనికి కూడా అంతే t2 టైం పీరియడ్ తెలిసినప్పుడు n2 వేవ్స్ ఉండాలి అంటే t2 ఇంటూ n2. సో టోటల్గా ఒక పర్టికులర్ టైం తర్వాత మనకి ఇవి రెండు ఇన్ ఫేజ్లోకి వస్తాయి. ఒక పర్టికులర్ టైం ఏదో సమ్ క్యాపిటల్ టీ అనుకుందాం, క్యాపిటల్ టీ తర్వాత ఇవి ఇన్ ఫేజ్లోకి వస్తాయి. సో ఆ క్యాపిటల్ టీకి మనం ఎక్స్ప్రెషన్ రాస్తాము ఇక్కడ విత్ ద గివెన్ వేవ్స్ అండ్ గివెన్ టైం పీరియడ్స్. అక్కడ కంపారిజన్లో మనకి ఆన్సర్ వచ్చింది. ఇది కొంచెం లాజికల్గా అండర్స్టాండ్ చేస్తే ఈజీగానే వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ 4th వన్ లాజికల్గా అండర్స్టాండ్ చేస్తే ఈజీగానే వస్తుంది. బట్ మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం ఇంత క్లియర్గా చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ ఏంటి అంటే ఒక దగ్గర స్టార్ట్ అయినాయి, దాని వేవ్స్ వేరు, దీని వేవ్స్ వేరు, బట్ ఎక్కడో దగ్గర కలిసినాయి, మళ్ళీ సేమ్ ఫేజ్లోకి వచ్చినాయి. అంటే ఇవి కొన్ని వైబ్రేషన్ చేసింది, అది కొన్ని వైబ్రేషన్ చేసింది. ఒక్కొక్క వైబ్రేషన్కి దానికి కొంత టైం పీరియడ్ ఉంది. ఇక్కడ కూడా అంతే, ఒక్కొక్క వైబ్రేషన్ కొంత టైం పీరియడ్ ఉంది. సో ఆ టోటల్ టైమ్ ఆఫ్ ట్రావెల్ మనకు తెలియాలంటే n1 ఇంటూ t1 లేదా n2 ఇంటూ t2 మల్టిప్లై చేస్తే టోటల్ టైమ్ ఆఫ్ ట్రావెల్ వస్తుంది. సో ఆ టోటల్ టైమ్ ఆఫ్ ట్రావెల్ని మనం కంపేర్ చేసాం ఇక్కడ, అంతే. మన నెక్స్ట్ క్వశ్చన్ 2021లో అడిగిన రెండు క్వశ్చన్లో ఫస్ట్ది, ఏ బాడీ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ విత్ ఫ్రీక్వెన్సీ n, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ అంటున్నాడు. సో ఇప్పుడు కాన్సెప్చువల్గా థింక్ చేస్తే ఇది చూడగానే ఆన్సర్ చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఉంది అనుకున్నాం, ఒక పెండులం ఉందనుకున్నాము. ఈ పెండులం ఒక ఆసిలేషన్ చేయడానికి కొంత టైం తీసుకుంటుంది. సో దాని నుంచి మనం ఫ్రీక్వెన్సీ n అనుకున్నట్లయితే ఇలా ఆసిలేట్ చేసేటప్పుడు అది 2 సార్లు పొటెన్షియల్ ఎనర్జీని అటైన్ చేస్తుంది. అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. సో ఇక్కడ 2 సార్లు వస్తుంది. అంటే n ఫ్రీక్వెన్సీ ఉంటే 2n ఫ్రీక్వెన్సీ దానికి పొటెన్షియల్ ఎనర్జీకి ఉంటుంది. సో ఇట్లా మనం కాన్సెప్చువల్గా చెప్తాం, ఓకే బాగుంటుంది, కానీ దీన్ని న్యూమరికల్గా చెప్పాలి కదా, ఎక్స్ప్రెషన్ రూపంలో చెప్పాలి కదా. సో దానికి పొటెన్షియల్ ఎనర్జీ PE ఈజ్ ఈక్వల్ టు ½ kx² అని ఒక టెర్మినాలజీ, అంటే టోటల్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ ఉంది. అయితే అది పొటెన్షియల్ ఎనర్జీకి ½ ka² అవుతుంది. సో ఇక్కడ ½ kx² అంటే a cos ωt హోల్ స్క్వేర్ which is equal to ½ ka² cos square ωt. ఎందుకు ఎక్స్ప్రెషన్ తీసుకున్నామంటే టోటల్ ఎనర్జీకి ½ kx², బట్ అది ఏ పొజిషన్లో ఉంటే దాన్ని బట్టి మనం పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ చెప్తాం. సో ఇక్కడ మన పొటెన్షియల్ ఎనర్జీ రావడానికి ఉన్న ఛాన్సెస్ గురించి థింక్ చేస్తాం కాబట్టి దాన్ని అలాగే ఉంచాను. సో ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ వచ్చింది ఇది. సో ½ ka² cos square ωt నన్ను 1 + cos 2 ωt/2 అని మనం ట్రిగోనోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు. సో దీని నుంచి మనకి 1/4 ka² + 1/4 ka² cos 2 ωt. సో ఇది పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించిన ఎక్స్ప్రెషన్, టైం వేరింగ్ ఎక్స్ప్రెషన్. ఈ టైం వేరింగ్ ఎక్స్ప్రెషన్లో ఇక్కడ 2 ఒమేగా ఉంది చూసారా,
అంటే పొటెన్షియల్ ఎనర్జీ యొక్క ఫ్రీక్వెన్సీ 2 ఒమేగా. అదే జనరల్ ఎక్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే డిస్ప్లేస్మెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఒమేగానే, బట్ పొటెన్షియల్ ఎనర్జీ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్స్ప్రెషన్ 2 ఒమేగా అవుతుంది. అంటే ఇది యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఎస్, కానీ జనరల్ ఫ్రీక్వెన్సీ కంపేర్ చేసుకుంటే ఎన్ అండ్ 2n అవుతాయి. ఇప్పుడు యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా అంటే జనరల్ ఫ్రీక్వెన్సీ ఎన్ అవుతుంది, 2 ఒమేగా అంటే 2n అవుతుంది. సో టోటల్గా ఆన్సర్ వచ్చేసి 2n. మన నెక్స్ట్ క్వశ్చన్ 2021లో అడిగిన సెకండ్ క్వశ్చన్. ఏ స్ప్రింగ్ ఈ స్ట్రెచ్డ్ బై 5 cm by a force of 10 newtons. The time period of the oscillations when mass of 2 kg is suspended by it అంటున్నాడు. సో ఒక స్ప్రింగ్ మాస్ సిస్టమ్ ఉన్నది. ఈ మాస్ m అనుకున్నట్లయితే ఈ స్ప్రింగ్ కాన్స్టెంట్ k అవుతుంది. సో ఇది కొంత డిస్ప్లేస్ చేసి x అనే డిస్ప్లేస్ చేసి వదిలినప్పుడు ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఈ ఆసిలేషన్స్ అవుతున్నప్పుడు దాని టైం పీరియడ్ వచ్చి t ఈజ్ ఈక్వల్ టు 2π√m/k. ఓకే, కానీ మనకి k తెలుసా? ఇక్కడ మనకి x ఇచ్చారు, x ఈజ్ ఈక్వల్ టు 5 cm ఇచ్చారు, విచ్ కెన్ బి రిటన్ యాజ్ 5 × 10⁻⁻². అలాగే ఫోర్స్ F ఇచ్చారు 10 న్యూటన్స్. k మనకి రావాలంటే మనకి మెకానికల్ స్ప్రింగ్ యొక్క మెకానికల్ ఎక్స్ప్రెషన్స్లో మనకు తెలుసు ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు -kx స్ట్రెచ్ చేసినప్పుడు. సో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కన్సిడర్ చేస్తే F 10 న్యూటన్స్ ఈజ్ ఈక్వల్ టు k × x వచ్చేసి 5 × 10⁻⁻². సో దీని నుంచి మనకి k ఈజ్ ఈక్వల్ టు 2/10⁻⁻², దాన్నే 200 కింద మనం తీసుకోవచ్చు. అయితే ఇది k వచ్చింది, కానీ మనకు కావాల్సింది టైం పీరియడ్ t. సో t ఈజ్ ఈక్వల్ టు 2π√m ఎంత? 2 kg, 2 డివైడెడ్ బై 200. ఓకే, సో 2 1s are 2 100s are. సో ఇది మనకి 2π/10 వస్తుంది, లేదా 2π అంటే 6.28/10 అంటే 0.628 సెకండ్స్ అవుతుంది ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి 4th one 0.628 సెకండ్. చాలామంది ఇక్కడ ఇది కన్వర్ట్ చేయలేదు, ఈ యూనిట్ కన్వర్షన్ చేయలేదు, వాళ్ళందరికీ ఆన్సరు 6.28 వచ్చింది. సో చాలామంది ఇది పెట్టి వచ్చారు ఆన్సర్, బట్ ఆన్సర్ వచ్చేసి ఈ 4th one అనమాట. మన నెక్స్ట్ క్వశ్చన్ 2020లో 2 అడిగారు క్వశ్చన్స్. ఫస్ట్ది, ఇన్ ఏ గిటార్ 2 strings A and B made of same material are slightly out of tune and produce beats of frequency 6 Hz. When tension in B is slightly decreased, the beat frequency increases to 7 Hz. If the frequency of A is 530 Hz, the original frequency of B will be అంటున్నాడు. సో ఇక్కడ ఏం లేదు, గిటార్లో 2 థ్రెడ్స్ ఉన్నాయి, 2 థ్రెడ్స్కి ఒక దాని ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ వలన, టెన్షన్ డిఫరెన్స్ వలన ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ వచ్చింది. ఆ 2 ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ వలన బీట్ ప్లగ్ చేసినప్పుడు మనకి బీట్స్ వినపడ్డాయి. సో నేను ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ మైనస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 6 Hz రాస్తున్నాను, ఎందుకంటే 2 ఫ్రీక్వెన్సీస్ మధ్య డిఫరెంట్గా ఉన్న 2 ఫ్రీక్వెన్సీస్ మధ్య మనకి బీట్స్ జనరేట్ అవుతాయి. ఆ బీట్స్ రావాలంటే 2 ఫ్రీక్వెన్సీల యొక్క డిఫరెన్స్ తీసుకుంటే ఆ బీట్స్ ఎన్ని బీట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో ఇక్కడ మనకి NA - NB ఈజ్ ఈక్వల్ టు 6 Hz. ఇది ఎప్పుడు కొంచెం టెన్షన్ కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పుడు. ఇప్పుడు దాని టెన్షన్ని మార్చారు, స్లైట్గా డిక్రీజ్ చేయగానే మళ్ళీ కొంత ఫ్రీక్వెన్సీలో చేంజ్ వచ్చింది. ఆ కొత్త ఫ్రీక్వెన్సీని NB డాష్ అనుకుందాము. అప్పుడు కూడా బీట్స్ వచ్చినాయి, దాని వాల్యూ ఎంత అంటే 7 Hz. ఇప్పుడు నేను దీన్ని సాల్వ్ చేద్దాము. నేను మైనస్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ NA - NA క్యాన్సిల్, ఇక్కడ వచ్చేసి NB డాష్ - NB ఈజ్ ఈక్వల్ టు 6 - 7, సో -1. దీన్ని మనం NB - NB డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాద్దాం. అంటే ఇక్కడ NB పెద్దది, అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ B in earlier cases greater than when you decrease the tension. టెన్షన్ డిక్రీజ్ చేసినప్పుడు వచ్చిన ఫ్రీక్వెన్సీ కన్నా టెన్షన్ కాస్త ఎక్కువ ఉన్నప్పుడు ఉన్న ఫ్రీక్వెన్సీ పెద్దది. ఎంత పెద్దది అంటే 1 Hz పెద్దది. ఓకే, మనకి NB - NB డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది కదా. సో దీని నుంచి మనం ఇలా రాయొచ్చు కదా, NB డాష్ ఈజ్ ఈక్వల్ టు NB - 1. అంటే ఈ NB డాష్ని ఇటు తీసుకొద్దాం, 1 అని ఇటు తీసుకెళ్దాం. సో నీకు NB డాష్ ఈజ్ ఈక్వల్ టు NB - 1 వస్తుంది. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. సో ఇక్కడ NA వాల్యూ ఇచ్చారు 530 అని, మైనస్ NB డాష్ మనకు తెలియదు కాబట్టి NB - 1 రాద్దాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు 7. సో 530 - NB - of - +1 ఈజ్ ఈక్వల్ టు 7.
సో ఇది 6 అవుతుంది. ఈ ఎన్బిని తీసుకొస్తే ఎన్బి ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకొస్తే 530 minus 6 524 హెడ్జెస్. సో ఎన్బి వాల్యూ 524 హెడ్జెస్. ఇదంతా మనకి ఎలా తెలుస్తుంది ప్రొసీజర్ అంటే ఏమి లేదు, మనకి 2 కేసెస్లో ఉన్న బీట్స్ ఇచ్చారు, వాటి నుంచి సాల్వ్ చేసిన ఈక్వేషన్తో మనకి ఆ డిఫరెన్స్, ఒకే స్ట్రింగ్కి సంబంధించిన డిఫరెన్స్ తెలిసింది. దాన్ని ఏదో ఒక ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఆ ఎక్స్ప్రెషన్ని మనకి ఎగ్జాక్ట్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ 524 హెడ్జెస్. నెక్స్ట్ క్వశ్చన్ 2020లో అడిగిన సెకండ్ క్వశ్చన్. ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ అండ్ యాక్సలరేషన్ ఆఫ్ ఏ పార్టికల్ ఇన్ ఏ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈజ్. సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉన్న డిస్ప్లేస్మెంట్కి యాక్సలరేషన్కి ఎంత ఫేజ్ డిఫరెన్స్ ఉండడానికి అవకాశం ఉందో అడుగుతున్నారు. సో ఇది మనకు తెలియాలంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి డిస్ప్లేస్మెంట్కి, x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ జనరల్ ఎక్స్ప్రెషన్ తీసుకుందాం. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే dx బై dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఒమేగా సైన్ ఒమేగా టీ వస్తుంది ఈ ఎక్స్ప్రెషన్ని డిఫరెన్షియేట్ చేస్తే. బట్ ఇది వెలాసిటీ, మనకు కావాల్సిన యాక్సలరేషన్. దీన్ని డబుల్ డిఫరెన్షియేట్ చేద్దాం. సో d స్క్వేర్ x బై dt స్క్వేర్ which is also called as acceleration is equal to minus a omega square cos omega t. ఇప్పుడు వీటి ట్రిగ్నోమెట్రిక్ కాంపోనెంట్ రెండు సేమ్ గానే ఉంది, కానీ చూసారు ఇక్కడ మైనస్ ఉంది. సో ఈ మైనస్ని మనం ట్రిగ్నోమెట్రిక్ ఎక్స్ప్రెషన్లో తీసుకెళ్ళాలి అంటే ఏ ఒమేగా స్క్వేర్, దీన్ని నేను కాస్ ఒమేగా టీ ప్లస్ పైగా రాస్తాను. మనం ఆల్ సిల్వర్ టీకప్స్ చూస్తాం కదా ట్రిగ్నోమెట్రీలో, అక్కడ మనం ఈ మైనస్ ఆఫ్ కాస్ ఒమేగా టీ అని ఇలా రాసుకోవచ్చు. ఎందుకంటే థర్డ్ క్వాడ్రంట్ పై ప్లస్ ఆర్ సెకండ్ క్వాడ్రంట్ కానీ కాస్ అనేది నెగిటివ్ ఉంటుంది. సో అందుకని ఆ నెగిటివ్ మనం లోపల తీసుకెళ్ళి ఒమేగా టీ ప్లస్ పై రాసాం. ఇప్పుడు ఈ రెండు ఎక్స్ప్రెషన్ మనం కంపేర్ చేసినట్లయితే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది యాక్సలరేషన్ కన్నా కూడా ఎంత ఫేజ్ డిఫరెన్స్లో ఉంది అంటే ఇదిగో పై ఫేజ్ డిఫరెన్స్లో ఉంది. సో ఆన్సర్ వచ్చి సెకండ్ వన్, పై రేడియన్స్ ఫేజ్ డిఫరెన్స్లో ఉంది అని చెప్పొచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ 2019లో అడిగిన రెండు క్వశ్చన్లో ఫస్ట్ది, the displacement of a particle executing a simple harmonic motion is given by a is equal to a plus a naught plus a sin omega t plus b cos omega t. Then the amplitude of its oscillation is given by. సో ఇది మనకు మిక్స్డ్ ట్రిగ్నోమెట్రిక్ కాంపరేషన్ ఉంది. మనకి టెక్స్ట్ బుక్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరిగింది, y is equal to a sin omega t plus b cos omega t. వీటిని మనం క్లబ్ చేసి మనం ప్రొడక్ట్గా రాసినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఇది ఆర్ కాస్ ఫై అండ్ కాస్ ఒమేగా టీ రూపంలోకి మనకు ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో ఇదంతా కూడా కాన్స్టెంట్ లాగా తీసుకున్నట్లయితే ఇది ఆ వేరియింగ్ కాంపోనెంట్. అయితే ఇక్కడ మనకి యాంప్లిట్యూడ్ వచ్చేసి యాంప్లిట్యూడ్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనమాట. ఇక్కడ ఈ కేసులో అంటే రెండు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ క్లబ్గా ఉండి అంటే ఎడిషన్లో ఉండి ఉన్న ఎక్స్ప్రెషన్కి యాంప్లిట్యూడ్ వచ్చేసి రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే దీని అర్థం ఏంటి, ఆ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ వచ్చేసి ఇది రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని అర్థం. కానీ మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో ఏ నాట్ అనే కాన్స్టెంట్ కాంపోనెంట్ ఒకటి యాడ్ అయి ఉంది. ఓకే, సో అప్పుడు మనం ఇలా తీసుకుందామా అంటే ఇక్కడ నుంచి ఏ నాట్ తర్వాత ఆ వేవ్ ఈక్వేషన్ ఉన్నట్టు అనమాట లెక్క. ఓకే, దీని అర్థం ఈ ఇచ్చిన ఈక్వేషన్ యొక్క గ్రాఫ్ తీస్తే అది మనకి ఇలా వస్తుంది. ఓకే, మరి ఇలా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మ్యాక్సిమం హైట్ ఎంత వస్తుంది మనకి, ఏ నాట్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని వస్తుంది. మరి ఇదా మ్యాగ్నిట్యూడ్, అది కూడా ఆన్సర్లో ఇవ్వడం జరిగింది. ఏ నాట్ ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇవ్వడం జరిగింది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నాట్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎట్లయినా కాదు, ఇది కాదు, ఈ రెండిట్లో మనం తేల్చుకోవాల్సి ఉంది. అయితే ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు యాంప్లిట్యూడ్ యొక్క కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. అసలు యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ డన్ బై ద పార్టికల్ ఫ్రమ్ ద మీన్ పొజిషన్ నుంచి మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ వెళ్ళింది కావాలి. మీరు కనుక ఈ యాంప్లిట్యూడ్ తీసుకున్నట్లయితే దీని అర్థం ఎలా ఉంటుందంటే, లేదా దీని గ్రాఫ్ ఎలా ఉంటుందంటే, జీరో నుంచి అంటే మీన్ పొజిషన్ జీరో నుంచి ఏ నాట్ ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ దాకా వెళ్ళి మళ్ళా వెనక్కి వచ్చి నెగిటివ్ సైడ్ కూడా అంతే వెళ్ళాలి. ఓకే, నెగిటివ్ సైడ్ కూడా అంతే వెళ్ళాలి. కానీ అలా వెళ్తుందా ఈ ఈక్వేషన్, వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడ ఏ నాట్ కాన్స్టెంట్, ఏ నాట్ వేరీ అవ్వట్లేదు. సో ఇదేంటి అంటే ఇది మాత్రమే వేవ్. ఈ ఫస్ట్ ఇక్కడ నేను రిప్రజెంట్ చేస్తున్నా ఇది మాత్రమే యాక్చువల్ వేవ్, అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి యాక్చువల్ వేవ్ అది. సో ఇలాంటి సందర్భంలో మీన్ పొజిషన్ ఏంటి అంటే ఇదిగో ఇది మీన్ పొజిషన్, అంటే ఏ నాట్ అనేది మీన్ పొజిషన్,
మీన్ పొజిషన్ నుంచి పైకి కిందకి ఇది వైబ్రేట్ అవుతుంది కాబట్టి ఓన్లీ √a² + b² అనే కాంపోనెంట్ మాత్రమే దాని యాంప్లిట్యూడ్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. సో జనరల్గా a0 + √a² + b² అంటే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అదే ఉండాలి, ఇక్కడ కింద డౌన్ మినిమం వెళ్ళినప్పుడు కూడా నెగిటివ్స్లో కూడా అదే ఉండాలి. కానీ అది అలా అవుతుందా? అలా వేవ్ ఈక్వేషన్ ఉందా? మనకి ఇచ్చిన వేవ్కి గ్రాఫ్ అలా రాదు ఎప్పటికీ కూడా. సో అందుకని ఆన్సర్ మనకి సెకండ్ వన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 2019లో అడిగిన రెండవ క్వశ్చన్, యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ఎ పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ SHM ఇన్ వన్ కంప్లీట్ వైబ్రేషన్ ఈజ్ అంటున్నాడు. సో యావరేజ్ వెలాసిటీ కనుక్కోవాలి. యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. ఓకే, ఇది ఫస్ట్ నుంచి మనం మెకానిక్స్ నేర్చుకుంటున్నప్పుడు ఉన్న ఈక్వేషన్, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. కానీ సింపుల్ హార్మోనిక్ మోషన్లో పార్టికల్ ఒక్కసారి మీన్ పొజిషన్ నుంచి ఒకసారి పైకి వెళ్ళి మళ్ళీ ఇలా ముందుకు వచ్చి మళ్ళీ మీన్ పొజిషన్కి వస్తే ఒక వైబ్రేషన్ జరిగినట్టు. అలా జరిగినప్పుడు అది మళ్ళీ ఇనీషియల్ పొజిషన్కి వస్తుంది కాబట్టి దీని డిస్ప్లేస్మెంట్ అనేది 0. డిస్ప్లేస్మెంట్ 0 అయినప్పుడు, టోటల్ డిస్ప్లేస్మెంట్ 0 అయినప్పుడు 0/ఎనీథింగ్ ఈజ్ 0 అంటే యావరేజ్ వెలాసిటీ 0. సో ఆన్సర్ ఫోర్త్ వన్. డైరెక్ట్ కాన్సెప్చువల్ ఇచ్చినట్టు ఇక్కడ, ఎందుకంటే SHM చేస్తున్న ప్రతి పార్టికల్ ఒక వైబ్రేషన్ తర్వాత డిస్ప్లేస్మెంట్ 0 అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 2018లో అడిగిన 3 క్వశ్చన్లో ఫస్ట్ది, ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఇన్ అన్ ఓపెన్ ఆర్గాన్ పైప్. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఇన్ అన్ ఓపెన్ ఆర్గాన్ పైప్ ఈజ్ ఈక్వల్ టు third harmonic of a closed organ pipe. Third harmonic of a closed organ pipe. If the length of the closed organ pipe is 20 centimeters, then the length of the open organ pipe is అంటున్నాడు. సో జనరల్గా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఓపెన్ ఆర్గాన్ పైప్ అంటే NO is equal to V/2LO అనుకోండి. 2L అంటాము జనరల్గా, ఇక్కడ ఓపెన్ తీసుకుంటున్నాం కాబట్టి ఓపెన్ ఆర్గాన్ పైప్కి V/2L0 అనేది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. అదే క్లోజ్డ్ పైప్కి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటే V/4LC ఉంటుంది. ఇది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే ఫస్ట్ హార్మోనిక్. థర్డ్ హార్మోనిక్ వచ్చేసి 3 అవుతుంది. అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే NC ఈజ్ ఈక్వల్ టు 3V/4LC అవుతుంది. ఓకే, L0 అంటే ఓపెన్ ఆర్గాన్ పైప్ యొక్క లెంత్ L0, అది కూడా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఎక్స్ప్రెషన్ అండ్ ఆ వేవ్ రిప్రజెంటేషన్ ఇలా ఉంటుంది. అదే క్లోజ్డ్ ఆర్గాన్ పైప్కి ఇలా ఉంటుంది. సో ఇది థర్డ్ హార్మోనిక్ ఇలా ఉంటుంది 3V/4LC. సో ఈ రెండు సేమ్ అంటున్నాడు. ద లెంత్ ఆఫ్ ద క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ ఈజ్ 20 cm, దెన్ ద లెంత్ ఆఫ్ ఓపెన్ ఆర్గాన్ పైప్ ఈజ్ అంటున్నాడు. ఎప్పుడు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఓపెన్ ఆర్గాన్ పైప్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ హార్మోనిక్ ఆఫ్ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్. అంటే ఇవి రెండు ఈక్వల్. ఈ రెండు ఈక్వల్ అంటే V/2L0 ఈజ్ ఈక్వల్ టు 3V/4LC ఈక్వల్ అనమాట. సో ఇక్కడ VV గెట్స్ క్యాన్సిల్, 2 1s are 2 2s are. సో ఇది 3L0 ఈజ్ ఈక్వల్ టు 2LC. మనకి ఓపెన్ ఆర్గాన్ పైప్ యొక్క లెంత్ అడుగుతున్నారు, క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ యొక్క లెంత్ ఇచ్చారు 20 cm. సో దీన్ని 3L0 ఈజ్ ఈక్వల్ టు 2 × 20 cm. సో L0 ఈజ్ ఈక్వల్ టు 40/3 విచ్ ఈజ్ 3 1s are 1, 10ని 13.33గా మనం రాసుకోవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి 13.2 నియర్లీ. సో థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఈ థర్డ్ హార్మోనిక్ని మనం ఎక్స్ప్రెషన్ రాయటం, అవి ఇచ్చిన ఫస్ట్ హార్మోనిక్ ఆఫ్ ఓపెన్ పైకి మనం ఈక్వేట్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 2018 అడిగిన సెకండ్ క్వశ్చన్, ఏ ట్యూనింగ్ ఫోర్క్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ రెజొనెన్స్ ఇన్ ఏ గ్లాస్ ట్యూబ్. ద లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్ ఇన్ దిస్ ట్యూబ్ కెన్ బి అడ్జస్టెడ్ బై ఎ వేరియబుల్ పిస్టన్ at room temperature of 27 degrees centigrade. Two successive resonances are produced at 20 cm and 73 cm column length. If the frequency of the tuning fork is 320 Hz, the velocity of the sound in air is 27 degrees centigrade is. Velocity అడుగుతున్నారు. Velocity is equal to frequency into wavelength అని తీసుకోవచ్చు. V is equal to n lambda. అయితే మనకి స్టాండింగ్ వేవ్ ఏదైనా ఏర్పడినప్పుడు either ఎయిర్ కాలంలో, రెజొనేటింగ్ ఎయిర్ కాలంలో కానీ జనరల్గా స్టాండింగ్ వేవ్ ఏర్పడినప్పుడు ఈ లెంత్ ఏదైతే ఉందో ఇది వేవ్ లెంత్లో సగం ఉంటుంది. అంటే L ఈజ్ ఈక్వల్ టు λ/2 ఉంటుంది. సో λ ఈజ్ ఈక్వల్ టు 2L. సో ఇప్పుడు నేను ఈ ఎక్స్ప్రెషన్ని n × 2Lగా రాస్తాను. అయితే ఈ L ఏంటి? రెండు నోడ్స్ మధ్య డిస్టెన్స్. మీకు
ఈ రెజొనేటింగ్ ఎయిర్ కాలంలో నీకు ఫస్ట్ రెజొనెన్స్ నుంచి రెండవ రెజొనెన్స్ సౌండ్ వచ్చేటప్పటికి మధ్య ఉన్నది కూడా ఒక స్టాండింగ్ వేవ్. సో ఆ డిఫరెన్స్ ఎంత వస్తుందంటే n/2 L2 - L1గా తీసుకోవచ్చు. సో ఇక్కడ n ఇవ్వడం జరిగింది 320 హెడ్జెస్ అని ఇంటూ 2 ఇంటూ L2 - L1 అంటే 73 - 20 సెంటీమీటర్ కాబట్టి దాన్ని ఇంటూ 10⁻⁻² రాద్దాం. సో ఇది 320 ఇంటూ 2 ఇంటూ 53 ఇంటూ 10⁻⁻², విచ్ ఈజ్ ఈక్వల్ టు 320 ఇంటూ 53 ఇంటూ 2 అంటే 106 ఇంటూ 10⁻⁻² అంటే ఇది 1.06 అవుతుంది. దీని అర్థం ఏంటంటే దీన్ని మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 320 అంటే 320 కాకుండా ఒక 6%, 6 3s are 18 నియర్లీ. సో ఇక్కడ 833 అంటే నియర్లీ 338 నియర్లీ ఉన్నది. సెకండ్ వన్ 339. ఎస్, సో ఆన్సర్ వచ్చి 339 మీటర్/సెకండ్. ఇది డైరెక్ట్ ఫార్ములా, కాకపోతే కాన్సెప్ట్ అర్థం అవడం కోసం మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్ 2018లో అడిగిన 3 క్వశ్చన్లు. మూడో క్వశ్చన్, ఏ పెండులమ్ ఈజ్ హంగ్ ఫ్రమ్ ద రూఫ్ ఆఫ్ ఏ సఫిషియెంట్లీ హై బిల్డింగ్ and is moving freely to and fro like a simple harmonic oscillator. The acceleration of the bob at the pendulum is 20 meter/second² at a distance of 5 meters from the mean position. The time period of the oscillation is. So simple harmonic oscillator అన్నారు కాబట్టి జస్ట్ పెండులం తీసుకుందాము. పెండులం ఇలా వైబ్రేట్ అవుతుంది కదా, ఎక్కడో అంటే ఈ మీన్ పొజిషన్ నుంచి ఎక్కడో ఒక 5 సెంటీమీటర్స్ 5 మీటర్స్ దగ్గర దీని యొక్క యాక్సలరేషన్ వచ్చేసి 20 meter/second². మనకి ఇక్కడ ఆ టైం పీరియడ్ కనుక్కోవాలి. టైం పీరియడ్ ఆఫ్ ద ఆసిలేషన్ అంటే క్యాపిటల్ T కనుక్కోవాలి. సో ఇది ఇచ్చిన సిచ్యువేషన్. బట్ యాక్సలరేషన్ ఆఫ్ ఎనీ ఆసిలేటర్ కెన్ బి రిటర్న్ యాజ్ -ω²x గా తీసుకోవచ్చు. మనం ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ కన్సిడర్ చేసినట్లయితే A ఈజ్ ఈక్వల్ టు ω²x అవుతుంది. x అనేది 5 దగ్గర, యాక్సలరేషన్ 20 అని చెప్పారు. సో 20 ఈజ్ ఈక్వల్ టు ω² ఇంటూ 5. సో అన్ని మీటర్లోనే ఉన్నాయి. సో 5 1s are 5 4s are. సో ω ఈజ్ ఈక్వల్ టు 2π/t ఈజ్ ఈక్వల్ టు 2 గెట్స్ క్యాన్సిల్. సో t ఈజ్ ఈక్వల్ టు π seconds. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. ప్రాపర్గా ఎక్స్ప్రెషన్ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అంటే యాక్సలరేషన్కి డిస్ప్లేస్మెంట్కి ప్రాపర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన తర్వాత ఎక్కడైతే 5 మీటర్స్ ఉందో అక్కడ 20 meter/second² ఉందని స్టేట్మెంట్ ఇచ్చారు కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 2017లో అడిగిన 3 క్వశ్చన్లో ఫస్ట్ది, ద 2 నియరెస్ట్ హార్మోనిక్స్ ఆఫ్ ఎ ట్యూబ్ క్లోజ్డ్ ఎట్ వన్ ఎండ్ అండ్ ఓపెన్ ఎట్ అదర్ ఎండ్ ఆర్ 220 హెడ్జెస్ అండ్ 260 హెడ్జెస్. వాట్ ఈస్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సిస్టమ్ అంటున్నాడు. ఇక్కడ ట్యూబ్ క్లోజ్డ్ ఎట్ వన్ ఎండ్ అండ్ ఓపెన్ ఎట్ అదర్ ఎండ్ అన్నాడు అంటే అది క్లోజ్డ్ ట్యూబ్ అని అర్థం. ఈ క్లోజ్డ్ ట్యూబ్లో మనకి స్టాండింగ్ వేవ్స్ ఇలా ఉండొచ్చు లేదా ఇలానూ ఏర్పడవచ్చు. ఓకే, వాడు ఏమన్నా అంటే 2 నియరెస్ట్ హార్మోనిక్స్ అంటున్నాడు అంటే దీనికి కానీ లేదా దీని పక్కన ఇంకొకటి కూడా వచ్చేది కదా ఇలాగా. ఓకే, ఫస్ట్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్ అండ్ ఫిఫ్త్ హార్మోనిక్ ఇలా కూడా ఉంటుంది కదా క్లోజ్డ్ పైప్లో. సో 2 పక్కన ఉన్న ఫ్రీక్వెన్సీస్ ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సిస్టమ్ అడుగుతున్నాడు. సో ఇవేంటో మనకు తెలియదు, ఏది ఏ పక్కన ఉన్నాయో మనకు తెలియదు. ఫస్ట్ దా, సెకండ్ దా, థర్డ్ దా మనకు తెలియదు. ఫస్ట్ జనరల్ ఎక్స్ప్రెషన్ వేద్దాము. క్లోజ్డ్ పైప్ యొక్క ఫ్రీక్వెన్సీ n' ఈజ్ ఈక్వల్ టు n+12 ఇంటూ v/2l. ఇది మనకు తెలిసిన ఎక్స్ప్రెషన్ ఫర్ హార్మోనిక్స్. అయితే దీని పక్కనే ఉన్న ఇంకొక దానికి అంటే n2 అనుకుందాం. n2 ఈజ్ ఈక్వల్ టు n+1+12 v/2l. దాని పక్కనే ఉన్న ఇంకొక హార్మోనిక్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ వాల్యూస్ ఇచ్చేశారు. 260 - 220 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నట్లయితే n+3/2 ఇంటూ v/2l మైనస్ n+12 ఇంటూ v/2l. సో ఇక్కడ మనకి 40 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఇవి మైనస్ కనుక లోపల తీసుకెళ్తే ఇక్కడ -nv/2l వస్తుంది. సో ఆ రెండు క్యాన్సిల్ అవుతాయి. 3/2 ఇంటూ v/2l మైనస్ 1/2 ఇంటూ v/2l రెండు సబ్ట్రాక్ట్ చేస్తే మనకి v/2l మాత్రమే వస్తుంది. 40 ఈజ్ ఈక్వల్ టు v/2l వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఈ ఫండమెంటల్
ఫ్రీక్వెన్సీ అడుగుతున్నారు. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ క్లోజ్డ్ పైప్లో ఏంటి, n ఈజ్ ఈక్వల్ టు v/4l. మరి ఇక్కడ మనకు v/2l ఉంది. సో ఇప్పుడు నేను రెండు వైపులా 2/2 డివైడ్ చేద్దాము. అంటే 40/2 ఈజ్ ఈక్వల్ టు v/2l/2 అంటే v/4l వస్తుంది. సో v/4l వచ్చింది. 2 1s are 2 20s are. సో v/4l 20 అంటే అదే n ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో n ఈజ్ ఈక్వల్ టు 20 హెడ్జెస్ అనేది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. ఇదంతా లాజికల్గా రిలేట్ చేసింది ఉదాహరణకు ఒకటి. మనం ఈ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ యొక్క జనరల్ ఎక్స్ప్రెషను వాటి డిఫరెన్స్ తీసుకొని ఒక వాల్యూ వస్తుంది. ఆ డిఫరెన్స్ని మనం ఈ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవడానికి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 2017 అడిగిన రెండో క్వశ్చన్. ఏ పార్టికల్ ఎగ్జిక్యూట్స్ లీనియర్ సింపుల్ హార్మోనిక్ మోషన్ విత్ అన్ యాంప్లిట్యూడ్ ఆఫ్ 3 centimeters. When the particle is at 2 centimeters from the mean position, the magnitude of its velocity is equal to that of its acceleration. Then its time period in seconds is అని అడుగుతున్నారు. సో పార్టికల్ ఎగ్జిక్యూట్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఓకే, సో ఇక్కడ పార్టికల్ ఎగ్జిక్యూట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ విత్ అన్ యాంప్లిట్యూడ్ 3 centimeters అన్నారు కదా. సో దీన్ని బట్టి ఎక్స్ప్రెషన్ ఏం రాయొచ్చు, x ఈజ్ ఈక్వల్ టు 3 cos ωt అని రాయొచ్చు. తర్వాత when the particle is at 2 centimeters from the mean position, the magnitude of its velocity is equal to that of acceleration అంటున్నాడు. అంటే వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడే యాక్సలరేషన్ మ్యాగ్నిట్యూడ్ కూడా అంటున్నాడు. సో మనకి ఇక్కడ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ ఈక్వల్ అంటున్నారు ఎట్ సమ్ డిస్ప్లేస్మెంట్. అంటే వెలాసిటీకి యాక్సలరేషన్కి డిస్ప్లేస్మెంట్తో రిలేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ రూట్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్, అలాగే a ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ x. అంటే డిస్ప్లేస్మెంట్, యాక్సలరేషన్, డిస్ప్లేస్మెంట్ అండ్ వెలాసిటీ రిలేషన్స్ ఇవి టైంతో కాకుండా. సో ఈ రెండు యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ అంటున్నాడు కదా. దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు, ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు. ఒక ఒమేగా క్యాన్సిల్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అంటే 3 యాంప్లిట్యూడ్ ఇచ్చారు. సో 3 స్క్వేర్ మైనస్ ఎక్స్ అంటే 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ 2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 కదా, 2. సో దీని నుంచి 9 మైనస్ 4 5 వస్తుంది. సో రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు, నేను దీన్ని 2π/tగా రాస్తాను, ఇంటూ 2. సో మనకి t కావాలంటే ఈ రూట్ 5 అనేది తీసుకెళ్దాం, ఇవి రెండు స్వాప్ చేద్దాం. సో t ఈజ్ ఈక్వల్ టు 4π/5. సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, 4π/5. సో ఇక్కడ మెయిన్ మనం పీరియాడిక్ ఎక్స్ప్రెషన్ కాకుండా డిస్ప్లేస్మెంట్తో ఉన్న ఎక్స్ప్రెషన్ కనుక మనం రాసినట్లయితే యాక్సలరేషన్కి అండ్ వెలాసిటీకి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 2017లో అడిగిన థర్డ్ క్వశ్చన్. 2 cars moving in opposite directions approach each other with a speed of 22 m/s and 16.5 m/s respectively. Driver of the first car blow a horn having frequency 400 Hz. The frequency heard by the driver of the second car is అని అడుగుతున్నాడు. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ ఈక్వల్ టు 340 m/s ఇచ్చారు. సో క్లియర్గా మనకి అది డాప్లర్ ఎఫెక్ట్ అని అర్థమవుతుంది. అయితే ఈ ఇయర్ సిలబస్లో మనకి డాప్లర్ ఎఫెక్ట్ లేదు. ఎవరన్నా మెయిన్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇది ఈజీ అవుతుంది. సో ఇక్కడ రెండు వెలాసిటీస్ ఇవ్వడం జరిగింది, రెండు కార్స్ సంబంధించి. సో ద డ్రైవర్ ఆఫ్ ద ఫస్ట్ కార్ అంటే 22 m/s వెళ్తున్న డ్రైవర్ ఆఫ్ ద ఫస్ట్ కార్ బ్లోజ్ ఏ హార్న్ అంటే వీడ్ సోర్స్. సో vs ఈజ్ ఈక్వల్ టు 22 m/s. ఆ రెండో వార్డ్ అబ్జర్వర్ v0 ఈజ్ ఈక్వల్ టు 16.5 m/s. ఫ్రీక్వెన్సీ n ఈజ్ ఈక్వల్ టు 400 Hz. అలాగే వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు 340 m/s. మనం కొత్త ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి, అంటే అబ్జర్వబుల్ ఫ్రీక్వెన్సీ n' కనుక్కోవాలి. n' ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ v ప్లస్ ఆర్ మైనస్ v0/v ప్లస్ ఆర్ మైనస్ vs. ఈ ఫార్ములా మనకి తీసుకుంటాం. ఇక్కడ నుంచి కేసెస్ రాస్తాం మనం. అయితే ఇక్కడ n' ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ, ఇక్కడ అబ్జర్వర్ అనేవాడు అప్రోచ్ టు ద సోర్స్కి అప్రోచ్ అవుతుంటే ఇది ప్లస్ తీసుకోవాలి, అంటే v ప్లస్ v0 తీసుకోవాలి. సోర్స్ అబ్జర్వర్ అప్రోచ్ అవుతున్నప్పుడు ఇక్కడ v మైనస్ vs తీసుకోవాలి. అంటే కింద డినామినేటర్ కాంపోనెంట్ ఎంత తగ్గితే అంత ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, ఎందుకంటే దగ్గరికి వస్తున్నప్పుడు ఫ్రీక్వెన్సీ పెరిగినట్టు వస్తుంది. సో ఇక్కడ ఇది ఫార్ములా అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు n అనేది 400 ఇంటూ ఇది 340 ప్లస్ v0 వచ్చి 16.5 డివైడెడ్ బై ఇది 340 మైనస్ 22 విచ్ ఈజ్ ఈక్వల్ టు 400 ఇంటూ
340 plus 16.5 అంటే 356.5 డివైడెడ్ బై 340 minus 22 అంటే 318 అవుతుంది. సో ఇప్పుడు 318కి 356.5 ఎంత పోతుందో చూద్దాం. 1s are 318, సో 0.5 8 385 వస్తుంది. సో పాయింట్ కనెక్ట్ చేస్తే మనకి ఇక్కడ 385 వస్తుంది. మళ్ళీ 1 అంటే 318 మనం తీసుకున్నట్లయితే నియర్లీ 1.1 వస్తుంది. 1.1 అంటే 400 కాక దానిలో మళ్ళీ 10% 40 వేద్దాం అంటే 044. సో ఆన్సర్ 440 నియర్లీ ఉండాలి. ఆన్సర్ వచ్చేసి 448 హెడ్జెస్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఇది ఎందుకు వేసానంటే ఇలాగా ఇక్కడ 1.1 అంటే అర్థం ఏంటంటే 1 అంటే ఒక 1 into 400 ప్లస్ 0.110 అంటే 10% ఆఫ్ 400 అని అర్థం. అంటే 10% ఆఫ్ 400 అంటే 40. సో 440 నియర్లీ. సో 448 హెడ్జెస్ ఈజ్ ద అబ్జర్వబుల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద అబ్జర్వర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 2016లో అడిగిన 3 క్వశ్చన్లో ఫస్ట్ది, ఏ బాడీ ఆఫ్ మాస్ m is attached to the lower end of a spring whose upper end is fixed. The spring has negligible mass. When the mass m is slightly pulled down and released, it oscillates with a time period of 3 seconds. When the mass m is increased by 1 kg, the time period of oscillations becomes 5 seconds. The value of m in kgs is. ఇక్కడ ఒక స్ప్రింగ్ మాస్ సిస్టమ్ ఉంది, అది ఇలా హ్యాంగ్ చేయడం జరిగింది. దీన్ని లైట్గా ఇలా కూల్ డౌన్ చేసి మళ్ళీ వదిలితే ఏం జరుగుతుందంటే ఆసిలేషన్ జరుగుతుంది. ఈ ఆసిలేషన్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ టైం అంటే మాస్ m is slightly pulled down and released, it oscillates with a time period 3 seconds అంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ m ఉన్నప్పుడు దాని టైం పీరియడ్ వచ్చేసి 3 seconds అట. తర్వాత ఈ mని ఒక 1 kg ఇంక్రీజ్ చేశాడు, అంటే ఉన్న mకి మళ్ళీ ఒక 1 kg యాడ్ చేసి మళ్ళీ ప్లగ్ చేస్తే అప్పుడు టైం పీరియడ్ వచ్చేసి t ఈజ్ ఈక్వల్ టు 5 seconds. t1 అందాం, t2 అందాం. సో ఇలా ఉంది. ఇప్పుడు క్వశ్చన్లో అడుగుతుంది ఏంటంటే m కనుక్కోమంటున్నాడు. అది సో జనరల్గా మనకి స్ప్రింగ్ మాస్ సిస్టంలో టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్ టు 2π√m/k తీసుకుంటాము. స్ప్రింగ్ సేమ్ కాబట్టి స్ప్రింగ్ కాన్స్టెంట్ కూడా సేమ్ అవుతుంది. సో t1 ఈజ్ ఈక్వల్ 2π√m1/k, t2 ఈజ్ ఈక్వల్ టు 2π√m2/kగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి t1/t2 మనం తీసుకున్నట్లయితే 2π క్యాన్సిల్, k క్యాన్సిల్ వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ m1 అంటే m, m2 అంటే m+1. t1 ఆల్రెడీ ఇవ్వడం జరిగింది 3, t2 5 ఇచ్చారు, విచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ m/m+1. రెండు వైపులా స్క్వేర్ తీసుకున్నట్లయితే మనకి 9/25 ఈజ్ ఈక్వల్ టు m/m+1. ఇక్కడ మొత్తం ఎక్స్ప్రెషన్ని రెసిప్రొకేట్ చేస్తే 25/9 ఈజ్ ఈక్వల్ టు m+1/m అవుతుంది. ఈ m డిస్ట్రిబ్యూట్ చేస్తే 25/9 ఈజ్ ఈక్వల్ టు 1+1/m. ఈ 1 ఇటు తీసుకొద్దాము. సో 1/m ఈజ్ ఈక్వల్ టు 25/9 - 1 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 25 - 9, దట్ ఈజ్ 16/9. సో 1/m ఈజ్ ఈక్వల్ టు 16/9 అవుతుంది. సో m ఈజ్ ఈక్వల్ టు 9/16 kg అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4th one 9/16 kg. జస్ట్ క్వాంటిటీ కంపారిజన్ అనేది ప్రాపర్ ఫార్ములేషన్ తీసుకున్నట్లయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ 2016లో అడిగిన సెకండ్ క్వశ్చన్, ద సెకండ్ ఓవర్ టోన్ ఆఫ్ అన్ ఓపెన్ ఆర్గాన్ పైప్ has same frequency as the first overtone of the closed pipe of L meter long. The length of the open pipe will be. అంటే L0 అడుగుతున్నారు, LC ఈజ్ ఈక్వల్ టు L అని చెప్పేశాడు. అయితే ఒక కండిషన్ ఏమి ఇచ్చా అంటే ద సెకండ్ ఓవర్టోన్ ఆఫ్ అన్ ఓపెన్ ఆర్గాన్ పైప్ అంటున్నాడు. ఓపెన్ ఆర్గాన్ పైప్లో ఫస్ట్ది ఫండమెంటల్ అయితే నెక్స్ట్ది ఫస్ట్ ఓవర్టోన్ అంటారు, తర్వాతది సెకండ్ ఓవర్టోన్ అంటారు. అంటే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 అవుద్ది, ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 2 అవుద్ది, n ఈజ్ ఈక్వల్ టు 3 అవుద్ది ఇక్కడ. సో మనకి దీన్ని బట్టి 3v/2LO అనేది సెకండ్ ఓవర్టోన్ ఆఫ్ ద ఓపెన్ ఆర్గాన్ పైప్.
ఇక క్లోజ్డ్కి వచ్చేటప్పటికి క్లోజ్డ్లో మనకి ఫస్ట్ది ఫండమెంటల్ అవుతుంది. క్లోజ్డ్ ఆర్గాన్ పైప్లో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అయితే సెకండ్ది వచ్చేసి ఫస్ట్ ఓవర్ టోన్ వచ్చేసి ఫస్ట్ ఓవర్ టోన్, తర్వాత సెకండ్ ఓవర్ టోన్. సో దీనిలో n ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1, ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 2. మనకి ఈక్వేషన్లో ఇక్కడ వచ్చేసి n ఇంటూ v/2l/o అవుతుంది, ఇక్కడ వచ్చేసి ఈక్వేషన్ n+12 ఇంటూ v/2lc అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఈ ఎక్స్ప్రెషన్ రాసుకోవచ్చు, ఎందుకంటే n ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి 3v/2l0 తీసుకోవచ్చు. అలాగే క్లోజ్డ్ పైప్కి వచ్చేసేపటికి ఫస్ట్ ఓవర్ టోనే థర్డ్ హార్మోనిక్ అవుద్ది, అక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టాలి. 1 పెడితే ఇక్కడ 3v/4lc వస్తుంది. ఈ రెండు ఈక్వల్ అంటున్నాడు, ఈ 3v/2l0 అండ్ 3v/4lc ఈక్వల్ అంటున్నాడు. సో 3v/2l0 ఈజ్ ఈక్వల్ టు 3v/4lc. 3 క్యాన్సిల్, vv క్యాన్సిల్, 2 1s are 2 2s are. సో LO ఈజ్ ఈక్వల్ టు 2lc. LC ఆల్రెడీ ఇచ్చారు L అని, సో LO ఈజ్ ఈక్వల్ టు 2l. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. చాలామందికి కన్ఫ్యూజన్ ఉన్నది, ఇది ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ ఓవర్ టోన్ అంటే ఫండమెంటల్ తర్వాత వచ్చిన ఫస్ట్ రిజొనేటింగ్ సౌండ్ అనమాట, తర్వాత సెకండ్ ఓవర్ టోన్, తర్వాత సెకండ్ రిజొనేటింగ్ సౌండ్. అదే క్లోజ్డ్ పైప్కి వచ్చేటప్పటికి ఫండమెంటల్ తర్వాత వచ్చే ఫస్ట్ ఓవర్ టోనే దాని థర్డ్ హార్మోనిక్, అంటే ఇక్కడ 3v/4l వస్తుంది. ఆ తర్వాత సెకండ్ ఓవర్ టోన్ వచ్చేసి ఫిఫ్త్ హార్మోనిక్, దట్ ఈస్ 5v/4l వస్తుంది. సో ఇట్లా ఆ ఈక్వేషన్ బట్టి మనకి ఐటరేషన్స్ తీసుకోవచ్చు. కన్ఫ్యూజన్ వదిలేయండి, కన్ఫ్యూజన్ ముందు తెలుసుకుంటే, ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారో తెలుసుకుంటే ఈజీగా దీన్ని ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 2016లో అడిగిన థర్డ్ క్వశ్చన్. 3 సౌండ్ వేవ్స్ ఆఫ్ ఈక్వల్ amplitudes have frequencies n-1, n+1. They superimpose to give beats. The number of beats produced per second will be అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా చూస్తే 3 ఫ్రీక్వెన్సీ వేవ్స్ కనపడుతున్నాయి. ఇప్పుడు ఒకదానికి మధ్య ఉన్న డిఫరెన్స్ తీసుకుంటే ఎన్ని బీట్స్ వస్తున్నాయో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు n-1కి nకి మధ్య డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 1 వస్తుంది. అదే nకి n+1కి మధ్య డిఫరెన్స్ తీసుకున్నట్లయితే ఇంకొక 1 వస్తుంది. అదే n-1కి n+1కి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే 2 beats per second వస్తుంది. అంటే ఇక్కడ 1 hertz 2 hertz అంటే 2 beats per second వస్తుంది. ద నెంబర్ ఆఫ్ బీట్స్ ప్రొడ్యూస్డ్ పర్ సెకండ్ విల్ బి అంటున్నాడు కాబట్టి ఇది 2 ఈజ్ ద మ్యాక్సిమం 1, అంటే ఒక సెకండ్లో 2 వినపడుతుంటాయి. అప్పుడు ఈ 1 వినపడినా కూడా మనకి ఏమంత డిఫరెన్స్ తెలియదు, 2 వినపడింది మనకి ప్రతిసారి వినపడడానికి అవకాశం ఉంది. సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ 2. ఇక్కడ 3 సోర్సెస్ ఉన్నాయి, బట్ 3 సోర్సెస్లో 2 సోర్సెస్ మధ్య డిఫరెన్స్, ఈ 2 సోర్సెస్ మధ్య డిఫరెన్స్ ఒకటే అవుతుంది. సో మీరు బీట్ని మీరు డిటెక్ట్ చేయలేరు. ఇక్కడ వచ్చేటప్పటికి రెండింటి మధ్య మీకు 2 hertz వస్తుంది, 2 beats per second వస్తుంది. కాబట్టి ఒక సెకండ్లో 1 వచ్చేది వేరు, ఒక సెకండ్లో 2 వచ్చేది వేరు. 2 మనకి అబ్జర్వబుల్ ఉంటాయి కానీ 1 మనకి అబ్జర్వబుల్ కాదు, ఎందుకంటే ఒకదాని కూడా సూపర్ ఇంపోజ్ అయిపోతాయి కాబట్టి. సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ 2 beats per second. ఈ క్వశ్చన్ 2016లో రెండోసారి కండక్ట్ చేసిన ఎగ్జామ్లో 3 క్వశ్చన్లో ఫస్ట్ది, ఏ సైరన్ ఎమిటింగ్ ఏ సౌండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 800 hertz moves away from an observer towards a cliff at a speed of 15 meters per second. Then the frequency of the sound that the observer hears in the echo reflected from the cliff అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక అబ్జర్వర్ ఉన్నాడు, ఇక్కడ ఒక సోర్స్ ఉన్నది, ఒక క్లిఫ్ ఉంది, ఇక్కడ పెద్ద క్లిఫ్. సోర్సు అబ్జర్వర్ నుంచి వెళ్ళిపోతుంది, ఇలాగా వెళ్ళిపోతున్నప్పుడు ఈ వచ్చిన సైరన్ ఇక్కడ హిట్ అయ్యి బ్యాక్ వస్తుంది కదా. క్వశ్చన్లో ఏమంటున్నా అంటే ఈ అబ్జర్వర్ ఎకో నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఎంత ఉంటుందో చెప్పమంటున్నాడు. దెన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ దట్ అబ్జర్వర్ హియర్స్ ఇన్ ద ఎకో రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద క్లిఫ్ నుంచి వచ్చే వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ అబ్జర్వర్ ఎలా అబ్జర్వ్ చేస్తాడో అడుగుతున్నాడు అనమాట. అంటే ఇది డాప్లర్ ఎఫెక్ట్ అనుకోవాలి. ముందు సోర్స్ నుంచి క్లిఫ్ దాకా ఉన్న అబ్జర్వేషన్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఎన్సి అనుకుంటున్నాను. ఎన్సి ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ v + or - vo by v + or - vs అనే ఈక్వేషన్ బేస్ చేసుకొని రాద్దాము.
ఫస్ట్ సోర్స్ నుంచి క్లిఫ్ దాకా వెళ్ళిన సౌండ్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా మారడానికి అవకాశం ఉందో చూద్దాం. సో ఎన్సి ఈజ్ ఈక్వల్ టు ఎన్ వచ్చేసి 800 ఇంటూ వి వచ్చేసి 330. ఇక్కడ అబ్జర్వర్ స్టేషనరీలో ఉన్నాడు, అంటే క్లిఫ్ అనేది స్టేషనరీలో ఉంది. సో ఇక్కడ మనం ఏం వేయాల్సిన పని లేదు. 330 బై వి మైనస్ విఎస్ వచ్చేసి 15, అంటే 330 మైనస్ 15 which is equal to 800 into 330 divided by 315. 330 divided by 315. So it is nearly 1. So 315, 330, 315. ఇక్కడ ఒక 15 వస్తుంది. పాయింట్ పెడితే 0 పెట్టుకోవచ్చు, అయినా 0 పెట్టాలి. సో 315 నియర్లీ 315 4s వస్తుంది. సో ఆన్సర్ వచ్చి 1.04 అవుద్ది. 1.04 అంటే 800 ఇంటూ 1.04 అంటే 800 4% 832 అవుతుంది. అంటే ఈ క్లిఫ్ దాకా వచ్చే ఫ్రీక్వెన్సీ 832. ఇక్కడ నుంచి ఎకో అవుతుంది. ఎకో అవుతున్నప్పుడు ఇది సోర్స్గా తీసుకుంటాం, ఇది అబ్జర్వర్గా తీసుకుంటాం. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ చూద్దాం. అంటే ఇప్పుడు క్లిఫ్ నుంచి ఇటు వినపడుతుంది, అయితే ఇక్కడ క్లిఫ్ మూవ్ అవ్వట్లేదు, అబ్జర్వర్ మూవ్ అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ రిఫ్లెక్ట్ అయిన అంటే ఎకో అయిన ఫ్రీక్వెన్సీ ఎంతైతే ఉంటుందో అంతే ఫ్రీక్వెన్సీ అబ్జర్వర్ని చేరుతుంది. కాబట్టి ఇది 832, నియర్లీ 838 ఎడ్జెస్ ఈజ్ ద ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ 2016లో రెండోసారి కండక్ట్ చేసిన దానిలో రెండవ క్వశ్చన్. ఏ యూనిఫామ్ రోప్ ఆఫ్ లెంత్ L అండ్ మాస్ M1 హ్యాంగ్స్ వర్టికల్లీ ఫ్రమ్ ఏ రిజిడ్ సపోర్ట్. A block of mass M2 is attached to the free end of the rope. A transverse pulse of the wavelength lambda1 is produced at the lower end of the rope. The wavelength of the pulse when it reaches the top of the rope is lambda2. Then the ratio lambda2 by lambda1 is. So ఇక్కడ మనకు ఒక హ్యాంగర్కి ఒక థ్రెడ్ ఉంది, ఆ రోప్ ఉంది. ఈ రోప్కి మళ్ళా కొంత మాస్ హ్యాంగ్ చేశారు. ఇది M2. ఈ థ్రెడ్ యొక్క మాస్ M1. థ్రెడ్ టోటల్ మాస్ M1, దాని లెంత్ వచ్చేసి L. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న లెంత్ L అనమాట. ఇప్పుడు ఈ పాయింట్లో దానికి ఒక జర్క్ ఇచ్చారు. వేవ్ ఇచ్చినప్పుడు వేవ్ ట్రావెల్ అవుతుంది కదా, ఆ వేవ్ ట్రావెల్ అవుతున్నప్పుడు ఈ కింద ఉన్న పాయింట్ దగ్గర ఉన్న వేవ్ లెంత్, సో ద ట్రాన్స్వర్స్ పల్స్ ఆఫ్ వేవ్ లెంత్ λ1 ఈజ్ ప్రొడ్యూస్డ్ అట్ ద లోయర్ ఎండ్ ఆఫ్ ద రోప్. ఇక్కడ ఇచ్చిన వేవ్ లెంత్ λ1 అయితే ఇది పైకి రీచేటప్పటికి λ2 అయిందట. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే λ2 బై λ1 మనం కనుక్కోవాలి. సో λ2 బై λ1 చూద్దాం. λ2 బై λ1 అంటే మనకి v ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా ఫార్ములా నుంచి λ ఈజ్ ఈక్వల్ టు v బై n ఆర్ v2 బై n2 డివైడెడ్ బై v1 బై n1. ఇక్కడ ఫార్ములా తీసుకోవచ్చు. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ అనేది మీడియం సేమ్ అయినప్పుడు వేవ్ ట్రావెల్ అవుతుంది రోప్లోనే, కాబట్టి వేవ్ మీడియం సేమ్ అయినప్పుడు ఫ్రీక్వెన్సీ సేమ్ అవుతుంది. సో n2 ఈజ్ ఈక్వల్ టు n1 అవుతుంది. సో ఆన్సర్ v2 బై v1 అవ్వాలి. మరి v2 v1 ఎలా కనుక్కోవటం? ఏదైనా మీడియంలో వేవ్ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు దాని వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ t బై మ్యూగా మనం ఫార్ములా చదువుకున్నాం టెక్స్ట్ బుక్లో. ఇదేంటి? t అంటే టెన్షన్ ఇన్ దట్ రోప్, అలాగే మ్యూ అంటే మాస్ పర్ యూనిట్ లెంత్. సో ఇక్కడ టెన్షన్ ఏంటి? టెన్షన్ కనుక మనం వాల్యుయేట్ చేయగలిగితే మన పని అయిపోయినట్టే. సో v1కి v2కి ఇవి చూద్దాం. సో v1 అంటే t1 బై మ్యూ1, v2 అంటే రూట్ t2 బై మ్యూ2. ఓకే, సో ఇప్పుడు t1 అండ్ మ్యూ1 కనుక్కుందాము. ఎలాగా? స్క్వేర్ రూట్ ఆఫ్ t1 అంటే టెన్షన్ ఎట్ ఫస్ట్ పాయింట్. ఈ ఫస్ట్ పాయింట్లో ఈ పాయింట్ని కిందికి హ్యాంగ్ చేసే టెన్షన్ ఏదైతే ఉందో అదే దాని మీద యాక్ట్ అవుతున్న వెయిట్ ఎంత అయితే ఉందో దాని మీద యాక్ట్ అవుతున్న టెన్షన్. ఆ వెయిట్ ఎంత అంటే m2g డివైడెడ్ బై మ్యూ1 అంటే థ్రెడ్ మీద మనం డిపెండ్ అయ్యాం కాబట్టి m1 బై l. ఇక్కడికి వచ్చేటప్పటికి t2లో ఇక్కడ థ్రెడ్ హ్యాంగ్ అవుతుంది కిందకి, మాస్ m2 కూడా కిందకి హ్యాంగ్ అవుతుంది. సో టోటల్ ఇక్కడ ఉన్న టెన్షన్ ఏంటి అంటే m1 ప్లస్ m2 ఇంటూ g. మీరు ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే టెన్షన్ ఈజీగా కనుక్కోవచ్చు. డివైడెడ్ బై m1 బై l. ఎందుకంటే ఇక్కడ థ్రెడ్ మనం కన్సిడర్ చేసినట్లయితే థ్రెడ్ యొక్క మాస్ డెన్సిటీ. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని v2 బై v1 ఈజ్ ఈక్వల్ టు
square root of m1 plus m2 into z by m1 by l divided by square root of m2z by m1 by l. m1 by l m1 by l cancel అవుతాయి, z cancel అవుతాయి. సో ఆన్సర్ వచ్చేసి v2 by v1 is equal to square root of m1 plus m2 by m2. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ 2016లో అడిగిన థర్డ్ క్వశ్చన్. an air column closed at one end and open at other resonates with a tuning fork when the smallest length of the column is 50 centimeters. The next larger length of the column resonating with the same tuning fork is అంటున్నాడు. అంటే ఈ క్లోజ్డ్ పైప్లో ఫస్ట్ రెజొనేటింగ్ సౌండ్ ఎప్పుడు వస్తుందంటే ఫండమెంటల్ వేవ్ ఉన్నప్పుడు వస్తుంది, ఆ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు వస్తుంది. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎక్స్ప్రెషన్ వచ్చేసి v/4l ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. ఓకే, దాన్ని L1 అనుకుందాము. v/4l1 ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. సో ఇక్కడ L1 మనకి 50 సెంటీమీటర్స్ వచ్చింది, అంటే ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి ఫస్ట్ లెంత్ L1 అవుతుంది. సో ఇక్కడ మనకు nకి ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది. దీన్ని n ఈజ్ ఈక్వల్ టు v/4 ఇంటూ 50గా రాసుకోవచ్చు, ఎందుకంటే 50 సెంటీమీటర్స్ అని ఆల్రెడీ ఇచ్చేసాడు. సో ఇది అలా అట్టు పెడదాం. కానీ నెక్స్ట్ ఓవర్ టోన్ వచ్చేటప్పుడు ఆ ఓవర్ టోన్ యొక్క వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 2 ఇంటూ L2 మైనస్ L1 దగ్గర జరుగుతుంది. సో v ఈజ్ ఈక్వల్ టు n ఎంత, v/4 ఇంటూ 50 ఇంటూ 2 బ్రాకెట్లో L2 మైనస్ 50, L1 50 కదా మనకి. సో ఇక్కడ 2 1s are 2 2s are, vv gets cancel. సో L2 మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు 100. సో L2 ఈజ్ ఈక్వల్ టు 150. సో ఆన్సర్ వచ్చేసి 150 సెంటీమీటర్. సో ఇక్కడ మెయిన్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి వచ్చిన ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకొని ఆ లెంత్లో మనం సబ్స్టిట్యూట్ చేసాము. తర్వాత వచ్చే ఫ్రీక్వెన్సీ మనకి తర్వాత వచ్చే ఓవర్ టోన్ బట్టి మనం ఆ లెంత్ ఎక్కడ ఓవర్ టోన్ వస్తుందో చెక్ చేసుకొని ఆ లెంత్ కంపారిజన్లో ఉన్న వెలాసిటీకి ఎక్స్ప్రెషన్ తీసాము. అక్కడ సబ్స్టిట్యూషన్స్ ద్వారా మనకి ఆన్సర్ వచ్చేసింది. మన నెక్స్ట్ క్వశ్చన్ 2015లో అడిగిన 3 క్వశ్చన్లో ఫస్ట్ది. ఏ పార్టికల్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఏ సింపుల్ హార్మోనిక్ మోషన్, ఇట్స్ మ్యాక్సిమం యాక్సలరేషన్ ఈజ్ ఆల్ఫా అండ్ మ్యాక్సిమం వెలాసిటీ ఈజ్ బీటా, దెన్ ఇట్స్ టైమ్ పీరియడ్ ఆఫ్ వైబ్రేషన్ విల్ బి అని అడుగుతున్నారు. సో టీ అడుగుతున్నారు, టైమ్ పీరియడ్ ఆఫ్ ద వైబ్రేషన్ అడుగుతున్నారు. మనకి మ్యాక్సిమం యాక్సలరేషన్ అండ్ మ్యాక్సిమం వెలాసిటీ. సో ఫస్ట్ ఒక పెండలం తీసుకుందాం విచ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో మ్యాక్సిమం యాక్సలరేషన్ అంటే ఎక్స్ట్రీమ్ ఎండ్ దగ్గర ఉంటుంది, ఎక్స్ట్రీమ్ ఎండ్ దగ్గర యాంప్లిట్యూడ్ ఏ ఉంటుంది. మ్యాక్సిమం వెలాసిటీ అంటే మీన్ పొజిషన్ దగ్గర ఉంటుంది, ఇక్కడ వెలాసిటీ v ఉంటుంది, ఇక్కడ వెలాసిటీ 0 ఉంటుంది, ఇక్కడ వెలాసిటీ v ఉంటుంది. సో వీటి ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే a ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ a అనేది ఎక్స్ట్రీమ్ ఎండ్ దగ్గర ఉన్న యాక్సలరేషన్, అలాగే v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అనేది ఎక్స్ప్రెషను. x అనేది 0 కాబట్టి ఇక్కడ ఒమేగా a అనేది మ్యాక్సిమం వెలాసిటీ అట్ మీన్ పాయింట్. ఇవి రెండింటికి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, అదేంటంటే ఒమేగా స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, ఒమేగా a ఈజ్ ఈక్వల్ టు బీటా. ఇప్పుడు ఏమడుతున్నారంటే దెన్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద వైబ్రేషన్ విల్ బి అని అడుగుతున్నారు. అంటే ఒమేగా నుంచి మనం తీయొచ్చు ఇది. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది బై ఇది అంటే ఆల్ఫా బై బీటా మనం తీసుకున్నట్లయితే ఆల్ఫా బై బీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ a బై ఒమేగా ఏ గెట్స్ క్యాన్సిల్, ఒక ఒమేగా క్యాన్సిల్ అవుతుంది. సో ఆల్ఫా బై బీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగాని నేను 2π/tగా రాస్తాను. నాకు కావాల్సింది టైం పీరియడ్, దీన్ని ఇటు స్వాప్ చేస్తే t ఈజ్ ఈక్వల్ టు 2π/β/ఆల్ఫా. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ 2π/β/ఆల్ఫా. ఇక్కడ మ్యాక్సిమం యాక్సలరేషన్కి మ్యాక్సిమం వెలాసిటీకి ఎక్స్ప్రెషన్ తెలిసినట్లయితే వాటి రేషియో తీసుకుంటే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 2015లో అడిగిన సెకండ్ క్వశ్చన్. A source of sound S emitting waves of frequency 100 Hz and an observer O are located at some distance from each other. The source is moving with a speed of 19.4 meter per second at an angle of 60 degrees with the source observer line as shown in the figure. The observer is at rest. The apparent frequency observed by the observer where velocity of sound in air is equal to 330 meter per second. క్లియర్లీ డాప్లర్ ఎఫెక్ట్ అని అర్థమవుతుంది మనకి. అయితే ఇక్కడ
సోర్స్ అనేది అబ్జర్వర్ వైపు వెళ్ళలేదు, కొంచెం పక్కగా వెళ్తుంది. అట్ 60 degrees యాంగిల్లో పక్కగా వెళ్తున్నప్పుడు దీని యొక్క అబ్జర్వర్ సైడ్ కాంపోనెంట్ కనుక మనం తీసుకొని అప్లై చేసినట్లయితే మనకి డాప్లర్ ఎఫెక్ట్ ద్వారా అబ్జర్వ్ చేసే ఫ్రీక్వెన్సీ కనుక్కోవచ్చు. సో ఇక్కడ n డాష్ ఇజ్ ఈక్వల్ టు n ఇంటూ v ప్లస్ ఆర్ మైనస్ v0 బై v ప్లస్ ఆర్ మైనస్ vs తీసుకున్నట్లయితే అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నాడు. సో ఇది n ఇంటూ v బై v, సోర్స్ అబ్జర్వర్ వైపుకి మూవ్ అవుతుంది. అంటే సోర్స్ యొక్క ఒక కాంపోనెంట్ అబ్జర్వర్ వైపుకు ఉంది కాబట్టి ఇది v మైనస్ vs తీసుకోవాలి. అయితే ఈ vs ఏంటి అంటే ద కాంపోనెంట్ ఆఫ్ దిస్ vs టువర్డ్స్ అబ్జర్వర్. అంటే vs మనకి 19.4 ఇచ్చారు. టువర్డ్స్ అబ్జర్వర్ కాంపోనెంట్ కోసం ఇక్కడ యాంగిల్ 60 degrees ఇచ్చారు కాబట్టి టువర్డ్స్ అబ్జర్వర్ ఇది హారిజాంటల్ కాంపోనెంట్ అవుతుంది. సో vs ఈజ్ ఈక్వల్ టు 19.4 cos 60 అవుతుంది. ఓకే, ఇది కాస్ కాంపోనెంట్ తీసుకుంటాం, అదే హారిజాంటల్ కాంపోనెంట్ తీసుకుంటాము. సో ఇక్కడ ఇది సబ్స్టిట్యూట్ చేద్దాము. విచ్ ఈజ్ ఈక్వల్ టు n ఎంత 100 హెడ్జెస్ ఇంటూ v 330 డివైడెడ్ బై 330 మైనస్ 19.4 cos 60 అంటే 19.4 ఇంటూ cos 60 1/2 అవుతుంది. సో ఇది 9.7 వస్తుంది. సో ఇక్కడ 9.7 వేద్దాము. సో టోటల్గా ఇది 100 ఇంటూ 330 డివైడెడ్ బై 320.3 అవుతుంది. 330 బై 320.3 అవుతుంది. సో ఇది నియర్లీ 320.3 బ్రాకెట్లో వేస్తే 330 ఇట్ ఈస్ 1s are 320.3. సో నియర్లీ ఇది 9 అవుతుంది, 97 అవుతుంది. పాయింట్ పెడితే 0 970 అంటే నియర్లీ 3 times 1.3 అంటే ఇది 103 రావడానికి అవకాశం ఉంది. ఆన్సర్ వచ్చి 103 అనమాట, 103 హెడ్జెస్. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఇలా ఈ డైరెక్షన్లో వెళ్తున్నా సరే మనం దాని హారిజాంటల్ కాంపోనెంట్ టువర్డ్స్ అబ్జర్వర్ తీసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 2015లో మనల్ని అడిగిన థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే స్ట్రింగ్ ఈ స్ట్రెచ్డ్ బిట్వీన్ ఫిక్స్డ్ పాయింట్స్ సెపరేటెడ్ బై 75 centimeters. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ టు హ్యావ్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ 420 హెడ్జెస్ and 315 edges. There are no other resonant frequencies between these two. The lowest resonant frequencies for this string is అంటున్నాడు. సో ఇక్కడ ఒక స్ట్రింగ్ ఉంది, రెండు ఎండ్స్ మధ్య, ఈ రెండు ఎండ్స్ మధ్య ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసి దీనిలో స్టేషనరీ వేవ్స్ కనుక క్రియేట్ చేసినట్లయితే సో ఎప్పుడెప్పుడు ఏర్పడుతుందంట, ఒకసారి రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడున్నప్పుడు అంటే 420 ఉన్నప్పుడు, ఇంకొకసారి 315 ఉన్నప్పుడు ఏర్పడుతుంది. సో దేర్ ఆర్ నో అదర్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీస్ బిట్వీన్ దీస్ టూ. ఈ మధ్యలో ఏమీ లేదు అంటున్నాడు. ద లోయెస్ట్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీస్ ఫర్ దిస్ స్ట్రింగ్ ఈజ్, అతి తక్కువ ఫ్రీక్వెన్సీ రావడానికి అవకాశం ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఈ 420 ఎప్పుడు వచ్చింది, 315 ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు, కానీ వాటి మధ్య డిఫరెన్స్ తీసుకోవచ్చు కదా. ఆ డిఫరెన్స్లో మనకి ఇంక వేరే ఎక్స్ట్రా ఏమీ లేదని చెప్తున్నాడు కాబట్టి ఫర్ సపోజ్ ఇది n ఇంటూ v బై 2l ఒకటి తీసుకుంటే అది 315 కనుక అనుకున్నట్లయితే n ప్లస్ 1 ఇంటూ v బై 2l ఈజ్ ఈక్వల్ టు 420. వీటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 420 మైనస్ 315 ఈజ్ ఈక్వల్ టు v బై 2l అవుతుంది. ఆ l ఇచ్చారు వాళ్ళు ఆల్రెడీ. సో ఇది 320 మైనస్ 315 అంటే 105 అవుతుంది. 105 ఇంటూ 2 ఇంటూ l ఎంత 75 ఇంటూ 10⁻⁻2 విచ్ ఈజ్ ఈక్వల్ టు v. ఇది ఆ స్పీడ్. అయితే మనకు కావాల్సింది ఏంటంటే ద లోయెస్ట్ రెజొనేటింగ్ ఫ్రీక్వెన్సీ. ఎప్పుడైనా లోయెస్ట్ రెజొనేటింగ్ ఫ్రీక్వెన్సీ అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ లైక్ v బై 2l వస్తుంది. ఈ v బై 2l ఎంత అడుగుతున్నారు. సో v ఆల్రెడీ ఉంది, 105 ఇంటూ 150 ఇంటూ 10⁻⁻2 డివైడెడ్ బై 2l, 2 ఇంటూ 75. సో 75 centimeters కాబట్టి ఇక్కడ 10⁻⁻2 ఉంటుంది. సో ఈ రెండు క్యాన్సిల్, 150 క్యాన్సిల్. సో ఆన్సర్ ఈజ్ 105 హెడ్జెస్. సో ఆన్సర్ వచ్చేసి 105 హెడ్జెస్. ఇక్కడ ర్యాండమ్గా వచ్చిన స్టేషనరీ వేవ్ ప్యాటర్న్ నుంచి మనం వెలాసిటీ తీసాము, అక్కడి నుంచి మనకి ఆన్సర్ వచ్చింది 105. ఇక్కడే ఆన్సర్ వచ్చేస్తుంది, బట్ మనం ప్రాసెసర్గా వెళ్ళాలి కాబట్టి ఫార్ములేషన్ చేసాము ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ 2014లో అడిగిన 4 క్వశ్చన్లో ఫస్ట్ ఇది. The oscillation of the body on a smooth horizontal surface is represented by the equation x is equal to a cos omega t, where x is displacement at time t, omega is the frequency of the oscillation. Which one of the given graphs shows
కరెక్ట్లీ ద వేరియేషన్ ఆఫ్ యాక్సిలరేషన్ ఏ విత్ టైమ్ టీ అంటున్నాడు. సో మనం ఇంత ప్రీవియస్ క్వశ్చన్లో చేసాము, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ కనుక అయినట్లయితే యాక్సిలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ కాస్ ఒమేగా టీ లేదా ఏ ఒమేగా స్క్వేర్ కాస్ ఒమేగా టీ ప్లస్ పై డిఫరెన్స్తో ఉంటుంది. ఓకే, సో ఒకవేళ ఎక్స్ పాజిటివ్ అయితే ఏ నెగిటివ్లో ఉండాలి. అంటే ఇక్కడ ఏ నెగిటివ్ దగ్గర స్టార్ట్ అయ్యేది ఏమున్నది అంటే ఇదిగో రెండు ఉన్నాయి. ఏ నెగిటివ్ దగ్గర స్టార్ట్ అవుతున్నది ఇది. ఓకే, సో ఏ కాస్ ఒమేగా టీ అంటే ఇది ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి స్టార్ట్ అవుతున్నట్టు అనమాట. ఈ వేవ్ ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి స్టార్ట్ అవుతున్నట్టు. ఎక్స్ట్రీమ్ ఎండ్ దగ్గర స్టార్ట్ అవుతున్నప్పుడు యాంప్లిట్యూడ్ ఏ ఉంటుంది. సో అంటే డిస్ప్లేస్మెంట్ ఏ ఉంటుంది, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఏ ఉంటుంది. అలాగే ఏ కూడా ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉన్నప్పుడు మనకి ఏ ఒమేగా స్క్వేర్ అంటే నెగిటివ్ వాల్యూ ఆఫ్ ఏ ఉంటుంది. ఇక్కడ ఏకి 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ ఏకి పాజిటివ్ వాల్యూ ఉంది, బట్ ఇక్కడ మాత్రమే నెగిటివ్ వాల్యూ ఉంది. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. ఇట్లా లాజికల్ కంక్లూషన్ ద్వారా కూడా మనం ఆన్సర్ చెప్పొచ్చు గ్రాఫ్స్ ఇచ్చినప్పుడు. బట్ మనం గెస్ చేయాల్సింది ఏంటంటే ఏ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ అని ఇచ్చినప్పుడు దీని నుంచి వచ్చే యాక్సిలరేషన్ ఏంటో మనం గెస్ చేయగలిగితే దాని యొక్క వేరియేషన్ ఎలా ఉందో మనం చెప్పవచ్చు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి స్టార్ట్ అయిందా, మీన్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయిందా, దాని యాంప్లిట్యూడ్ ఎంత, ఇవన్నీ చెక్ చేసుకొని మనం చేయొచ్చు. సో ఇది లాజికల్ కంక్లూజన్తోనే మనం ఆన్సర్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ 2014లో అడిగిన సెకండ్ క్వశ్చన్, ఇఫ్ N1, N2 and N3 ఆర్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 3 segments into which a string is divided, then the original fundamental frequency N of the string is given by అంటున్నాడు. సో ఒక స్ట్రింగ్ ఉందట, ఈ స్ట్రింగ్లో ఒక 3 పార్ట్లు ఉన్నాయి. ఓకే, ఫ్రీక్వెన్సీ ఆఫ్ 3 segments into which a string is divided. ఒక స్ట్రింగ్ని 3 పార్ట్లుగా డివైడ్ చేస్తే దీనికి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ N1, దీనికి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ N2, దీని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ N3. ఓకే, ఇప్పుడు ఇలా ఉన్న వాటికి ఇప్పుడు టోటల్గా కంబైన్డ్గా టోటల్ లెంత్కి ఉండే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ N అనేది ఎలా ఉండడానికి అవకాశం ఉంది అని అడుగుతున్నారు. సో మనం ఈ స్టేషనరీ వేవ్స్లో ఫామ్ అవుతున్నప్పుడు జనరల్గా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ N ఈజ్ ఈక్వల్ టు V/2L అని మనం తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏంటంటే N ఈజ్ ప్రపోర్షనల్ టు 1/L అని అర్థం, లేదా 1/N ఈజ్ ప్రపోర్షనల్ టు L అని అర్థం. ఓకే, దీన్ని బట్టి 1/N1 ఈజ్ ప్రపోర్షనల్ టు L1, 1/N2 ఈజ్ ప్రపోర్షనల్ టు L2, 1/N3 ఈజ్ ప్రపోర్షనల్ టు L3 అని అర్థం. సో లెంత్ అంటే టోటల్ లెంత్ తీసుకున్నప్పుడు L1 ప్లస్ L2 ప్లస్ L3 కదా. అందుకని మన టోటల్ లెంత్ L1 ప్లస్ L2 ప్లస్ L3 తీసుకున్నప్పుడు వాటి ఫ్రీక్వెన్సీస్ మనం యాడ్ చేస్తే 1/N1 ప్లస్ 1/N2 ప్లస్ 1/N3 వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి ఇదిగో ఫస్ట్ వన్. సో Lకి ఎలా అయితే 1/N అక్కడ L1 ప్లస్ L2 ప్లస్ L3 కూడా 1/N ఈజ్ ఈక్వల్ టు 1/N1 ప్లస్ 1/N2 ప్లస్ 1/N3. ఇది మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది రెసిప్రోకల్లో ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది లెంత్కి. సో అలాగే వాటి సమ్అప్ కూడా అంతే. నెక్స్ట్ క్వశ్చన్ 2014లో అడిగిన థర్డ్ క్వశ్చన్, ఎ నెంబర్ ఆఫ్ పాసిబుల్ న్యాచురల్ ఆసిలేషన్స్ ఆఫ్ ఎన్ ఎయిర్ కాలమ్ ఇన్ ఏ పైప్ క్లోజ్డ్ ఎట్ వన్ ఎండ్ ఆఫ్ లెంత్ 85 cm హూజ్ ఫ్రీక్వెన్సీస్ లై బిలో 1250 Hz ఆర్ అంటున్నాడు. అంటే ఒక క్లోజ్డ్ పైప్ ఉన్నది. ఈ క్లోజ్డ్ పైప్లో మనం వేవ్ని పంపించినప్పుడు, ట్యూనింగ్ ఫోక్తో వేవ్ని పంపించినప్పుడు మనకి ఓవర్ టోన్స్ వస్తాయి. ఇవి ఎన్ని రావడానికి అవకాశం ఉంది, విచ్ ఈజ్ బిలో 1250 అంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ అసలు ఎన్ని రావడానికి అవకాశం అంటే ఎలా రావడానికి అవకాశం ఉందో ముందు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి ఎక్స్ప్రెషన్ చూద్దాం. N ఈజ్ ఈక్వల్ టు N' ఈజ్ ఈక్వల్ టు N ప్లస్ హాఫ్ ఇంటూ V/2L. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు N కనుక 0 తీసుకున్నట్లయితే ఇది V/4L అవుతుంది. సో 340/4 ఇంటూ లెంత్ వచ్చి 85 cm విచ్ ఈజ్ ఈక్వల్ టు 340 ఇది 340 అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే మనకి సెంటీమీటర్స్ కాబట్టి 10⁻⁻². సో ఇది 100 Hz వస్తుంది. ఓకే, సో మనకి 100 Hz వచ్చింది. ఇది క్లోజ్డ్ పైప్ కాబట్టి వీటి ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎలా ఉంటుంది, 1:3:5:7 ఇలాగా ఆడ్ నెంబర్తో ఉంటుంది. అంటే మనకు వచ్చే ఫ్రీక్వెన్సీస్ 100,
300:500:700, ఆ తర్వాత 900, ఆ తర్వాత 1100, ఆ తర్వాత 1300 రావాలి. కానీ క్వశ్చన్లో వాడు 1250 లోపల ఎన్ని రావడానికి అవకాశం ఉంది అంటున్నాడు. 1250 లోపల ఇవి రావడానికి అవకాశం ఉంది అంటే 1 2 3 4 5 6 న్యాచురల్ ఫ్రీక్వెన్సీస్ రావడానికి అవకాశం ఉంది. అదే ఫోర్త్ వన్. మనం నెక్స్ట్ క్వశ్చన్ 2014 అడిగిన ఫోర్త్ క్వశ్చన్. ఏ స్పీడింగ్ మోటార్ సైక్లిస్ట్ సీస్ ట్రాఫిక్ జామ్ అహెడ్ ఆఫ్ హిమ్. He slows down to 36 km/h. He finds that traffic has eased and a car moving ahead of him at 18 km/h is honking at a frequency of 1392 Hz. If the speed of the sound is 343 m/s, the frequency of the honk as heard by him will be అంటున్నాడు. సో ఒక మోటార్ సైక్లిస్ట్ వెళ్తున్నాడు ఇలాగా, వాడి స్పీడ్ 30 km/h. ఇది మీటర్ పర్ సెకండ్లో మానిస్తే 10 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. 36 × 5/18, 18 1s are 18 2s are, సో 10 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. వీడు వెళ్తుంటే వీడి ముందు ఒక కారు ఉందట. ఈ కార్ స్పీడ్ వచ్చేసి 18 km/h. ఓకే, అంటే దీని అర్థం 5 మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది. సో ఇది వెళ్తూ హారన్ వేసింది. ఎంత ఫ్రీక్వెన్సీతో హారన్ వేసిందంటే 1392తో హారన్ వేసింది. అప్పుడు ఈ హారన్ వీడికి ఎలా వినపడుతుందో అడుగుతున్నాడు. అంటే వీడు ఇక్కడ ఈ కేసులో అబ్జర్వర్, వీడు బైక్ వాడు, సోర్స్ కారు వాడు. సో అబ్జర్వర్ ఎలా వింటున్నాడో ఫ్రీక్వెన్సీ కావాలి మనకి. సో n డాష్ ఇజ్ ఈక్వల్ టు n ఇంటూ v ప్లస్ ఆర్ మైనస్ v0/v ప్లస్ ఆర్ మైనస్ vs తీసుకున్నట్లయితే విచ్ ఈజ్ ఈక్వల్ టు n మనకి 1392 ఇంటూ v 343. అబ్జర్వర్ సోర్స్ వైపుకే వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ ప్లస్ తీసుకోవాలి. సో ఇట్ ఈస్ 10 డివైడెడ్ బై 343. సోర్స్ అబ్జర్వర్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ తీసుకోవాలి 5. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1392 ఇంటూ 353/348 అవుతుంది. సో మనం 348 పెట్టి డివైడ్ చేద్దాం. 353ని 1s are 348, 13 నుంచి 8 పోతే 5. సో 0.0 పెడదాం, అప్పటికి పోదు, 0 పెట్టి 0 పెడదాం. సో 1s are, సో 348 అంటే 1.01 టైమ్స్ అవుతుంది. సో 1392లో మళ్ళీ 1% అంటే 13 or 14, నియర్లీ 6014140614006 అంటే నియర్లీ 1412కి దగ్గరగా ఉంటుంది. సో ఆన్సర్ వచ్చి 1412 హెడ్జెస్. సో దట్స్ ఆల్ స్టూడెంట్స్. ఇది మనకి 2024 నుంచి 2014 దాకా ఉన్న PYQs డిస్కస్ చేసాము ఈ చాప్టర్లో. ఇక్కడ ఎక్కువగా మీకు వేవ్ ఈక్వేషన్స్, ఇదర్ ఆసిలేషన్స్ నుంచి కానీ వేవ్స్ నుంచి కానీ, వేవ్ ఈక్వేషన్ మీద క్వశ్చన్స్, రెజొనేటింగ్ ఎయిర్ కాలమ్ మీద క్వశ్చన్స్, స్టాండింగ్ వేవ్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. ఫ్రీక్వెన్సీస్ అండ్ టైం పీరియడ్స్ ఎక్కువగా అడుగుతున్నారు. ఈజీ క్వశ్చన్సే, ఒకసారి 2 సార్లు మాత్రం ఇబ్బంది పెట్టారు, కానీ మిగిలినవన్నీ కూడా ఈజీ క్వశ్చన్స్. 3 క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతున్నారు, 2 కంపల్సరీ. ఆ 1 అనేది మన లక్, కానీ ఈజీగా ఉండటం వల్ల 3 క్వశ్చన్స్ మనం అటెండ్ చేయొచ్చు, స్కోర్ చేయొచ్చు. సో దట్స్ వాట్. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ.